ఏ శుభకార్యానికైనా శుభారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. చిత్ర పరిశ్రమలో ఒక సీనియర్ నటీమణిగా తనకు ఎంత గుర్తింపు ఉందో, పరిశ్రమలో జరిగేటువంటి కొన్ని అనౌచిత్యాలను కానీ అక్రమాలను కానీ ప్రశ్నించే ఒక ధిక్కార స్వరంగా కూడా ఆమెకు అంతే పేరుంది. అలాగే కేవలం నటీమణిగానే కాకుండా ఒక సోషల్ వర్కర్గా, సోషల్ యాక్టివిస్ట్గా, సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని తెచ్చుకొని ఇండస్ట్రీలో 10 మందితో ఒక అభినందనలు పొందినటువంటి, ఎన్నో అవార్డులు కూడా సాధించుకున్నటువంటి నటీమణి, ఫైర్ బ్రాండ్ లేడీ రాధా ప్రశాంత్. పరువు ప్రతిష్టతో ప్రారంభమై ఇప్పుడు దాదాపు అన్ని సినిమాలు పూర్తయింది. మీకు రావాల్సినంత గుర్తింపు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? రాలేదు. అంటే ఎలా అనిపించింది 30 సంవత్సరాల ప్రయాణం? అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు, అమ్మ ఇండస్ట్రీలో తెర మీద నటించడం కాదు, తిట్టుకుంటావో తిట్టుకో, వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేయి. వీటిలో నుంచి సోషల్ వర్క్లోకి టర్న్ అవటం ఎప్పుడు? నాటకాలు ఆడే రోజుల నుంచి కూడా ఉందండి. న్యూ ఆర్టిస్ట్ని ఈ పరంగా ఏం చేయలేదా? ఏం చేయరుగా. అప్పట్లో కొంచెం పొగరబోతుగా ఉండేదని కదా బాగా. వెల్కమ్ టు అవర్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ ప్రభు గారు. ఎలా ఉన్నారు? మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్తో ఇంకా నేను పర్వాలేదు. ఇదిగోండి చూసారు కదా అవతారం, ఇలా ఉన్నాను. 30 సంవత్సరాల పైగా అనుకుంటా మీతో పరిచయం, మీతో ఒక జర్నీ, మీ కెరీర్ అంతా మేము క్లోజ్గా చూస్తూ ఉన్నాం. ఎస్ ఎస్. ఎలా అనిపించింది 30 సంవత్సరాల ప్రయాణం? నేను పుట్టింది కాశీనగర్ అనే గ్రామం, ఒరిస్సా బార్డర్. అంటే గంజాం డిస్టిక్ అని ఉండింది, ఇప్పుడు గజపతి అని అక్కడ రాజులు పేరుతో గజపతి డిస్టిక్ట్గా మారింది. పరళాకిమిడి దగ్గర అనమాట కాశీనగర్ నేను పుట్టింది. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత 30 ఏళ్ళుగా ఇంకా మీకు నేను తెలిసిన వ్యక్తినే కాబట్టి, మీలాంటి జర్నలిస్టులు బ్లెస్సింగ్స్ ఉండబట్టి ఇండస్ట్రీలో పర్వాలేదు, ఇంకా నేను బ్రతికున్నాను. కాబట్టి ముందు కూడా మీలాంటి వాళ్ళు గుర్తిస్తారని చెప్పి. ఇంకేంటి గుర్తిస్తాం, 30 సంవత్సరాలుగా గుర్తిస్తూనే ఉన్నాం. అప్పుడప్పుడు మనం హ్యాడ్ ఏ వండర్ఫుల్ జర్నీ. ఎస్ ఎస్. మీరు నటిగా కొత్తగా పరిచయమైనటువంటి రోజుల నుంచి కూడా తెలుసు, పరువు ప్రతిష్ట సినిమాతో మీరు తొలిసారిగా మెయిన్ క్యారెక్టర్ ఒకటి చేశారు. అండ్ సుమన్ సురేష్కి సిస్టర్ క్యారెక్టర్గా చేశాను. అంతకుముందు హీరోయిన్గా మన శ్రీదేవి నర్సింగ్ హోమ్ అని గద్దాడ ఆనంద్ బాబు గారు డైరెక్షన్, అందులో అనమాట మెయిన్ క్యారెక్టర్. శివకృష్ణ గారు ప్రక్కన హీరోయిన్గా చేశాను. హీరోయిన్గా ఎంట్రీ. ఇంకొక మూవీ కూడా జర్నలిస్ట్గానే ఫస్ట్ నేను ఎంట్రీ. ఆ మూవీ ఈ దేశం ఏమైపోతుందో అని డాక్టర్ రంజిత్ గారు డైరెక్టరు. సో ఆ మూవీలో హీరోయిన్. మీరు తెలుసు, మీరు వేసినటువంటి క్యారెక్టర్ చిన్న చిన్న వేషాలు వేశారు, కొంచెం మంచి మంచి క్యారెక్టర్ చేశారు. ఎలా అనిపించింది ఈ 30 years జర్నీ? ఆశావాహకంగా అనిపించిందా, నిరాశగా అనిపించింది? లేదు, నిరాశగా కొన్ని పరిస్థితుల్లో నాకే కాదు ప్రతి ఆర్టిస్ట్ కూడా ఫేస్ చేస్తారు. అంత మాత్రాన మనము ఇంకా మనకేదో అవకాశాలు రాలేదు, మనం ఇంకా అయిపోయింది లైఫ్, కెరియర్ ఇక్కడే స్టాప్ అయిపోయింది అన్నట్టు ఫీల్ అవ్వకూడదు. మేము చిన్న వేషాలు వేసినా, పెద్ద వేషం వేసినా స్క్రీన్ మీద మేము కనిపించేటప్పుడు మాకు ఇవేవి గుర్తుండవు. మీద కనిపించడం మీద అంత ప్రేమ అంటే నేను ఫ్రమ్ ది బిగినింగ్ నేను స్టేజ్ నుంచి వచ్చాను. నేను నాటకాలు, డ్రామాలు నేను ఆడి అవార్డ్స్ కూడా చాలా, అంటే కాంపిటీషన్స్కి వెళ్ళి చాలా, ఇటు కలకత్తా, ఢిల్లీ, కాఠ్మండు, ఖర్గపూర్, బిలాస్పూర్, ఒకటి కాదు ఆల్ ఇండియాలో ఒక నాటక బృందం ఉండేది. ఆ బృందం ఉండేది. అంటే ఎక్కడంటే గరివిడి అని విజయనగరం దగ్గర ఫైకర్ కల్చరల్ అసోసియేషన్ అని కేకేఎల్ స్వామి గారు మా గురువు గారు. ఈ నాటకాలు ఆయనే డైరెక్ట్ చేసేవాళ్ళు, పరిషత్తులకు కూడా వాళ్ళతోనే వెళ్ళేదాన్ని. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు నాటక రంగానికి రావడం కారణం ఏంటంటే ఫాదర్ గానీ? లేదండి మాకు అసలు మా ఫాదర్ ఉంటే మాకు ఈ సినిమా ఫీల్డ్ ఉండేది కాదు, మాకు ఆ నాటక రంగం కూడా ఉండేది. ఫాదర్ చనిపోయిన తర్వాత మా ప్రాపర్టీస్ అన్నీ ఇప్పుడు సాగు హక్కుల కింద కొంతమంది తీసుకున్నారు, కొంతమంది ఇక ఫాదర్ లేరు కదని ఆ రైస్ మిల్ అవంతా 25 ఎకరాల్లో ఉండేది, అంతకుముందు 100 ఎకరాలు ఉండేవి. ఫాదర్కి బ్లడ్ క్యాన్సర్ అయ్యేటప్పుడు తెలియక ఏవో వేలు ముద్దలు వేసారంట ఎవరు మా ఇళ్లలో. ఆ ఏళ్ళ ముద్దరికి ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చి, ఆ తర్వాత ఈయన చనిపోయిన తర్వాత మొత్తం అవి ఆక్రమించుకున్నారు. కోర్టుల్లో మా మదర్ ఒక 20 years తిరిగారు. మీరు అలాంటి పరిస్థితుల్లో చూశాను నా కళ్ళతో. ఫాదర్ లేరు, అంటే సముద్రం పెద్దగా ఉంది, తాగడానికి నీళ్లు పనికిరావు అన్నట్టు, ఆస్తులున్నా చేతి వరకే రావటం లేదు. నాటక రంగంలో ఎవరూ లేరు,
నాటక రంగంలో కాపులింట్లో పుట్టి నేను చేస్తున్నానని చెప్పేసి కొన్నాళ్ళు మమ్మల్ని అయితే వదిలిపెట్టేశారు. చుట్టాలు బంధువులు పెళ్ళిళ్ళకి చావులకి మాకు చెప్పను కూడా చెప్పేవాళ్ళు కాదు. పరువులు పోతున్నాయి వాళ్ళు. అదే ఎందుకు అంత నాటక రంగంలోకి వస్తేనే పరువు పోతున్నంత పరిస్థితి ఎందుకు అంటే మాకు అంటే ఒక బ్రతికి చెడే కుటుంబం మాది. అంటే మేము వెళ్ళిపోయి ఇంకో మగాళ్ళు పక్కన యాక్ట్ చేయటం, వాళ్ళు ఒంటి మీద చేసి ఇలా ఉంటాయి కదా నాటకాలు. అంటే లవ్ సీన్లు ఉంటాయి, పట్టుకోవడాలు ఉంటాయి, డ్యూయట్స్ అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అదే కాంపిటీషన్స్ అయితే ఉంటాయి అన్నీ. స్టేజ్లకి రావటం ఏంటి ఆడపిల్ల. అంటే మీరు ఆ స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆర్థికపరమైన దీని గురించి లేదండి. యాక్చువల్లీ ఏంటంటే నేను అప్పుడు చదువుతున్నాను 6th క్లాస్ 7th క్లాస్. ఆ టైంలో దేవీ నవరాత్రులని 9 రోజులు చేస్తారండి. ఈ 9 రోజులు 9 ప్రోగ్రామ్స్ చందాలు ఎత్తుతారు ఊర్లో. చందాలు ఎత్తి 9 ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ఏదైతే చింతామణి డ్రామా అని, బుర్రకథ అని, రకరకాల కార్యక్రమాలు చేస్తారు. దాంట్లో సాంఘిక డ్రామా అని వీళ్ళు కట్నాలు కాపురాలు, కన్నీటి కాపురాలు, ఇలాంటి సాంఘిక డ్రామా ఒకటి వాళ్ళు అది చేసుకున్నారు, ప్రాక్టీస్ చేసుకున్నారు. విజయనగరం నుంచి హీరోయిన్కి బుక్ చేశారు. ఆవిడ వచ్చేసేమో ఇంకా 2 రోజులు డ్రామా ఉంది అంటే టెలిగ్రాము ఇచ్చింది. నేను రాలేను, నాకు బాగాలేదని చెప్పి. వీళ్ళు అప్పట్లో ఈ ఊరూరు చందాలు ఎత్తి కదా ప్రోగ్రామ్స్ పెడతారు. రిక్షాలో మొత్తం పాంప్లెంట్స్ పనిచేసి వంశీ గారు మూవీలో ఎట్లాగా సితారా సినిమాలో మనం కొన్ని సీన్లు చూసాం. మౌత్లో వచ్చేసి పలాని రోజు పలాని ప్రోగ్రాం పలాని సందర్భంగా అన్నట్టు ప్రచారాలు చేస్తారు. ఆ రోజు లేకపోతే జనాలు తిడతారని చెప్పి గొడవ చేస్తారని అప్పటికప్పుడు స్కూల్లో కొంచెం యాక్టివ్గా ఉన్నదాన్ని నేనే. టాల్గా ముక్కు కాళ్ళు వేసుకొని ఏదో అలా లేదు అప్పట్లో బాగుండేవాళ్ళు. చెప్పండి. అట్లాగనమాట. సో ఆ విధంగా మిమ్మల్ని స్టార్ట్ చేశారు. అంటే రిహార్సల్ అంటే ఆ హీరోయిన్ ఎట్లా ఉంటుంది, అస్సలుకైతే సన్నగా ఉన్నాను. అసలు మనిషిని కూడా చీర ఎంత వయసు అప్పుడు మీకు? 12 ఏళ్ళు ఏముంటుంది. హీరోయిన్ ఏం చదువుతున్నప్పుడు? 6th 7th అదే టైంలో. ఇంకా డ్రామా అయితే మొత్తానికి ధైర్యం చేసి 9వ రోజు ఈ ప్రోగ్రాంలో హీరోయిన్గా కట్నాలు కాపురాలు ఏదో అనుకుంటాను డ్రామా వేశాను. ఆ తర్వాత ఏమైంది, ఒక గురువు ఊర్లో ఒక అతను ఉండేవాడు, అంటే క్లాసికల్ డాన్స్ నేర్పించే అతను. ఆయన ఏం చేశాడు, అమ్మ ఇదే డ్రామా ఎక్కడైనా ఊర్లో ఇదే టీంతోని మనం ఎక్కడైనా ఇప్పుడు ఇలాగే నవరాత్రులు వినాయక చవితి అవి వస్తాయి కదా వెళదామని చెప్పేసి ఈ ఊర్లో ఉన్న ఈ టీంకి ప్రోత్సహించాడు అతను. సో ఆ విధంగా స్టార్ట్ అయింది మీ కెరీర్ నాటక రంగంలో. అవునండి. తర్వాత ప్రొఫెషనల్ గా నాటకాలు ఆడారు. ప్రొఫెషనల్ గా నాటకాలు ఆడడం అంటే ఇలాగ తయారైన తర్వాతని గరివిడిలో ఇలాగ పరిషత్కి వెళ్తున్నామండి. మా హీరోయిన్ విజయవాడ నుంచి ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయి ఏంటో కారణం చేత రావటం లేదు. మీరు అది ఏమంటారు కేకేఎల్ స్వామి గారు వాళ్ళ టీం నుంచి వచ్చి నన్ను తేనెటీగలు పగపడతాయి అన్న నాటిక్ అన్నమాట హీరోయిన్గా ప్రిపేర్ చేశారు. మెడ్రాస్లో ప్రదర్శన ఇచ్చాం, కళాసాగర్ అని థియేటర్ అని మీరు వినే ఉంటారు. దట్ వాజ్ 87. అక్కడ తీర్పు నాటికి ఒకటి వేసాం. కేకేఎల్ స్వామి గారు డైరెక్ట్ చేశారు. ఇతనే స్క్రిప్ట్ కూడా ఇతనే, తేనెటీగలు పగపడితే ఇతనే, తీర్పు కూడా ఇతనే. అక్కడ ఉత్తమ నటి అవార్డు ఇచ్చారండి. అప్పుడు మురళీమోహన్ గారు సెక్రటరీగా ఉన్నారు థియేటర్కి, కళాసాగర్కి. మరి వచ్చేసి ఏమో అంజలీదేవి గారు, మరి దాసరి గారు, తర్వాత వచ్చేసి జంజాల గారు, అందరూ అంటే పరుచూరి బ్రదర్స్ వీళ్ళంతా అంటే ఆ ఉత్తమ అవార్డ్స్ ఇచ్చిన రోజు అంటే గెస్ట్లు వస్తారు కదా, మెడ్రాస్ మొత్తం అదే థియేటర్లో ఉంది. అవార్డు మీద భానుప్రియ అని ఉంది, అంటే స్పాన్సర్ చేస్తారు కదా ఒక్కొక్కరు పేరు. ఆ రోజు భానుప్రియ గారు రాకపోతే రాధా గారు వచ్చారు మరణ మృదంగం షూటింగ్ నుంచి. తీసుకున్నాను 87. అన్ని పేపర్లు వచ్చింది, సితారా జ్యోతి చిత్రాలు అన్నింటిలో వచ్చింది. కొత్త ప్రపంచం నేను చూసింది నాటకంలో ఉత్తమ నటి అవార్డు, దట్టు మెడ్రాస్లో నేను తీసుకున్న రోజు. ఆ తర్వాత అనమాట నేను క్లాసికల్ డాన్స్ వెంపటి చిన్న సత్యం గారి ఇన్స్టిట్యూషన్ మన వైజాగ్లో ఉంది, కళాక్షేత్రాన్ని. అయితే అక్కడ డాన్స్ నేర్చుకునేదానికని నేను మంత్లీ 2 times వెళ్ళి నేర్చుకునేదాన్ని. 3 years వెళ్ళాను. అప్పుడు పివి నరసింహారావు గారు వైజాగ్ వచ్చిన సందర్భంగా క్లాసికల్ అది కల్చరల్ ప్రోగ్రామ్స్ అని ఇస్తారు కదా, అప్పుడు నేను అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు చూశారు. అట్లాగే నాకు అవకాశం వచ్చింది. అవకాశం అంటే అప్పుడు చూసారు కానీ బాలకృష్ణ గారి పక్కన సెకండ్ హీరోయిన్ ఏదో అన్నారు. అప్పటికి ఆల్రెడీ ఒక హీరోయిన్ బుక్ అయింది, ఇంకొక హీరోయిన్ అంటే షూటింగ్ కూడా అవుతుంది కానీ ఇంకొక సెకండ్ హీరోయిన్ రోల్ ఉంది, అది ఈ షెడ్యూల్ కాదు నెక్స్ట్ షెడ్యూల్. మేము మెడ్రాస్ అనుకున్నాం కానీ ఈ అమ్మాయి ఏదో బాగుందని అప్పుడు సచిన్ గారు అని మేకప్ మ్యాన్ ఉండే ఎక్కడ మన బాలకృష్ణ గారి దగ్గర, అదేది సుబ్బరామరెడ్డి గారి గెస్ట్ హౌస్ ఏదో అక్కడ ఉందండి ఎక్కడ మన బీచ్ రోడ్లో, అక్కడే షూటింగ్. అక్కడికి తీసుకెళ్లారు, నాకు మేకప్ టెస్ట్ చేశారు, అంత అయింది. కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదు. ఎందుకు? ఏం మా ఫాదర్ లేరు,
మాకు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు కూడా లేరు, మెడ్రాస్లో కూడా ఎవరు లేరు. అప్పటికి ఆల్రెడీ నాటక రంగంలో నాటక రంగం వేరు, నాటకం ఎక్కడికి వెళ్ళినా పొద్దుపోయేటప్పుడు మా ఇంట్లో ఉంటాం. మరి వచ్చేసి సినిమా ఫీల్డ్ అంటే ఇక్కడ ఇల్లు తీసుకోవాలి, ఉండాలి, ఎవరేంటో తెలియదు. మరి అప్పుడు మా ఫాదర్ కూడా భయాలు అపోహల కారణంగా బాలకృష్ణ గారితో ఛాన్స్ పోగొట్టుకున్నారు. ఫస్ట్ మూవీ అది వచ్చింది. తర్వాత జగపతి బాబు గారిది వివి రాజేంద్ర ప్రసాద్ గారు సింహస్వప్నంలో జగపతి బాబు హీరో, వాణి విశ్వనాథ్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్కి నన్ను బుక్ చేశారు వాళ్ళు. ఎలా అంటే ఇక్కడ ధర్మాన్ ప్రసాద్ గారు అని మినిస్టర్ ఉన్నారు, వాళ్ళ బ్రదర్స్ మేమంతా నాటకాలు వేసేవాళ్ళం. వీరవ నాయుడు గారు బ్రదర్స్ బుజ్జి, ఈతను అప్పలనాయుడు అప్పు అంటాంలే మేము, ధర్మాన్ ప్రసాద్ గారు వాళ్ళ తమ్ముడు టీచర్గా చేస్తున్నారు చలపతి, వీళ్ళందరూ అనమాట మేము ఒక టీము వేసేవాళ్ళం. వీళ్ళంతా వేసేటప్పుడు ఈ ధర్మాన్ ప్రసాద్ గారు బ్రదర్ కృష్ణ దాస్ గారు, అక్కడ ప్రసాద్ గారు అని ఎవరో ఉన్నారు, ఆర్వి ప్రసాద్ ఎవరో, సినిమాలో కూడా చిన్న చిన్న వేషాలు వేసేవాళ్ళు. వాళ్ళ సిస్టర్కి ఇతను చేసుకున్నాడు లవ్ మ్యారేజ్, ఈ ధర్మాన్ ప్రసాద్ వాళ్ళ బ్రదరు కృష్ణదాస్. వీళ్ళేంటి, ఈ అమ్మాయి మా బ్రదర్స్ వీళ్ళు నాటకాలు వేస్తారు కదా, జగపతి బాబు గారికి వాళ్ళంతా క్లోజ్ అంట. ఎవరు ఆ వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో ఎవరైతే ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ బ్రదరు, ఆయన ఏం చేశారు, నా ఫొటోస్ పంపించారు వాళ్ళకి. ఫొటోస్ పంపిస్తే వీళ్ళు పిలిపించారు, ఆ అమ్మాయికి మెడ్రాస్ తీసుకొస్తే మేము ఫ్లైట్ టికెట్లు అవన్నీ ఇచ్చి, అది నన్ను మెడ్రాస్ నేను మా బ్రదరు ధర్మాన ప్రసాద్ వాళ్ళ బ్రదరు ఎవరు అంటే వాళ్ళే కదా ఇంట్రడక్షన్ చేసింది, తీసుకెళ్లారు. ఆ మేకప్ టెస్ట్ అనమాట చేశారు. వి మధుసూదన్ రావు గారు డైరెక్టరు, పెనిన్సులా హోటల్ అని ఒకటి ఉందండి మెడ్రాస్లో, అక్కడ మాకు పెట్టారు. అందులోనే ఆకెళ్ళ గారు ఉన్నారు, రైటర్ ఆకెళ్ళ గారు, ఆహుతి ప్రసాద్ గారు, ఎవరెవరో ఉన్నారు. అప్పుడు టెస్ట్ చేశారు, అంతా అయిపోయింది. 25,000 రూపాయలు చెక్కు అప్పట్లో. అసలు జగపతి బాబు గారే స్వయంగా ఫ్లైట్ అంటే ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకున్నారు. అతను అంటే తన పక్కన చేసిన హీరోయిన్ ఎలా ఉంటుందన్న ఒక యాంగ్జెట్, ఆయనే వచ్చారు, రిసీవ్ చేసుకున్నారు, పెనిన్స్లో దింపేశారు, ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత అనమాట వీళ్ళు మేకప్ టెస్ట్ చేసిన తర్వాతని నాతో తీసుకెళ్ళిన ఈ ప్రసాద్ అన్న అతను ఎవరు స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చారు, అతనికి ఈ 25,000 చెక్ ఇచ్చారు నాకు, నా పేరుతో. అంటే మేమంతా మళ్ళీ ఫ్లైట్లో వచ్చేసాం. కరెక్ట్గా ఈ షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి వాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చారు, నేను హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను. నాకు డ్రైవింగ్ పిచ్చండి. ఇంటికి ఎవరు మోటార్ సైకిల్ తీసుకొచ్చినా మా మామయ్యలు వీళ్ళు వాళ్ళు వస్తుంటారు తాతగారు ఊరు నుంచి, వాళ్ళు టీ మా మదర్ పెట్టేలోపు ఆ హెచ్డి బండ్లు, జోవాలు అవి రెడ్గా ఉండేది, అవి వేసుకొని రోడ్ల మీదకి వెళ్ళిపోయేదాన్ని. అక్కడి నుంచి ఒక బస్సు వస్తుంది, రోడ్డు వచ్చేస్తే మొత్తం వాటర్ గొయ్యిలుగా ఉంటే వాటర్ స్టాక్ ఉంది అంటే వర్షం పడి, ఆ టైరు మేము బండి నుంచి నేను వెళ్తుంటే ఆ టైర్ వచ్చేసి మా గొయ్యిలో దిగి ఆ బురద నీళ్లు ఫేస్ మీద కొట్టడం. మరి నేనే కదా డ్రైవ్ చేస్తున్నాను, బండి వదిలేసాను, తుల్లిపోయానండి, నాకు కొట్టేశారు. మయూరిలాగా తీసేస్తారు కాలని చెప్పేసి తాజా వార్త చెప్పారు. అక్కడ నుంచి నాకు తీసుకెళ్ళి టెక్కల్లో జాయిన్ చేశారు. టెక్కల్లో కాదు అంటే మళ్ళీ వైజాగ్ తీసుకెళ్ళి కేజీహెచ్లో వేశారు. అంత జరిగేటప్పుడు ఈ టెలిగ్రామ్ వచ్చింది జగపతి బాబు గారు. ఎందుకంటే 25,000 పుచ్చుకున్నాక పుణ్యం అంటూ ఉద్ధరిస్తామని. వీళ్ళు ఏం చేశారంటే, ఆ అమ్మాయికి ఇట్లాగా యాక్సిడెంట్ అయిందండి, ఇప్పుడు వచ్చే పరిస్థితి కాదు, మరి 2 months ఏమో పడుతుందంటే భానుప్రియ వాళ్ళ సిస్టర్ శాంతిప్రియకి నా క్యారెక్టర్కి పెట్టారు. వర్షంలో సాంగ్ కూడా ఉంది ఆ సినిమాలో జగపతి బాబుతో. ఇది 2వ సినిమా. 2 సినిమాలు మిస్ అయిన తర్వాత 3వసారి అనమాట అవునండి. అప్పుడు ఫస్ట్ పరువు ప్రతిష్ట. అంతకుముందు 2 సినిమాలు చేశారు. అంతకుముందు 2 సినిమాలు చేశాను, కానీ అది నేను ఊర్లో ఉండేటప్పుడే వచ్చి అడిగారు, వైజాగ్లో ఎవరో కొత్త వాళ్ళు సినిమా తీస్తున్నామని చెప్పి పంపించలేదు. తర్వాత ఈ ఊర్లో 2-3 సినిమాలు ఇట్లా మీరు మిస్ చేశారు, తీసుకెళ్తే ఆ అమ్మాయికి ఏం చేసేస్తారా, ఎందుకంటే అక్కడ అందగత్తులు ఎంతోమంది ఉన్నారు, మీ భయం ఏంటి? భయం అంటే అందగత్తని కాదండి, మగదిక్కు లేదు, తండ్రి లేడు, మరి మాకు తెలిసిన వాళ్ళు లేరు, ఎక్కడికి వెళ్ళి ఉంటాము ఏదైనా జరిగితే, ఎవడు కేర్ తీసుకునేది ఎవరు? ఒక గైడ్ ఉండాలి. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరంతా నాకు కనెక్ట్ అయ్యారు. అసలు నా ఫస్ట్ మూవీ కూడా నేను జర్నలిస్ట్ క్యారెక్టరే, ఈ దేశం ఏమైపోతుంది, కాకపోతే అది లేట్గా రిలీజ్ అయింది, అంత పాపులర్ కూడా కాలేదు. ఇప్పుడు అంత టెక్నాలజీ అప్పుడు లేదు, ఏదో తీశారు, ఒక వారం రోజులు ఆడింది. రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా పరువు ప్రతిష్ట. దాంట్లో ఎలా వచ్చింది ఛాన్స్? దాంట్లో ఎలా వచ్చిందంటే, గోపాలరావు గారు నాకు జర్నలిస్ట్ గోపాలరావు గారు సురేష్ ప్రొడక్షన్లో మన రామానాయుడు గారు బ్యానర్కి అంటే తీసుకెళ్ళి పరిచయం చేశారు. తర్వాత వెంకటరామరెడ్డి గారు ఫైనాన్సర్ ఉన్నారు, గద్వాల్ రెడ్డి గారు, ఆయన మా బ్రదర్కి వాళ్ళకి తెలుసు, వైజాగ్లో కాంట్రాక్టర్ మా బ్రదరు, ఇతను కూడా కాంట్రాక్టరే. అలాగనమాట ఈయన దానికి ఆటోమేటిక్ తను ఫైనాన్సర్ అని మాకు తెలియదు. నన్ను చూసిన తర్వాత మీరు ఎక్కడండి వైజాగ్ అంటే, ఇలాగే ఎవరంటే సో అండ్ సో అని మా బ్రదర్ పేరు మా ఫాదర్ పేరు చెప్తా, తెలుసండి మీ బ్రదర్ కాంట్రాక్ట్ తెలుసు అని ఇట్లాగా నాకు కనెక్ట్ అయ్యి అక్కడ పరిచయం అయిన తర్వాత అందులో సిస్టర్ క్యారెక్టర్ ఉంది కదా, ఈ అమ్మాయి బాగుంటుందని
గద్వాల్ రెడ్డి గారు చెప్పారు, గోపాలరావు గారు మేము వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా అందులో సిస్టర్ రోలే ఉంది, ఇంకేమి లేవమ్మా అంటే చెయ్యండి ఏముంది, కొత్త అమ్మాయి కదా, ఇప్పుడు పెద్ద బ్యానర్లో పడితే వాళ్ళ దృష్టిలో ఉంటారని ఈ క్యారెక్టర్ నాకు సుమను సురేష్కి సిస్టర్ క్యారెక్టర్. అలాగనమాట ఫస్ట్ మూవీ నాది పరువు ప్రతిష్ఠే. తర్వాత కె విశ్వనాథ్ గారు ఒకటి అడిగారు, ఏదైతే అమ్మాయి రమ్యకృష్ణ చేసింది సూత్రధారులు, అన్నవరంలోనే షూటింగ్, అది కూడా ఆ తర్వాత ఈ రెండు తర్వాత అది కూడా అడిగారు, నాతో డైలాగ్ కూడా చెప్పించారు. ఆ యాస, ఆ స్లాంగ్ అనమాట, పల్లెటూరు క్యారెక్టర్. జీవితంలో వస్తుంటాయండి కొన్ని ఆఫర్లు, అదృష్టము ఉంటే అది చేస్తాం, చెయ్యాలి. కానీ యాక్సిడెంట్ అవుద్దని నాకు తెలుసా, ఎంత నేను ఎగిరి గంతులేసాను. ఆ రోజున భయపడకుండా ఆ రోజున బాలకృష్ణ గారి క్యారెక్టర్ చేసి సెకండ్ హీరోయిన్ చేస్తుంటే సుధాకర్ రెడ్డి కెమెరామ్యాన్ దానికి అద్భుతంగా ఉండేది. కెరీర్ ఒక టర్నింగ్ తిరిగి ఉన్ను కానీ ఇది ఇక్కడ ఉండాలని దేనికైనా పెట్టి పుట్టాలంటారు. పరువు ప్రతిష్ఠ రిలీజ్ తర్వాత సినిమాల మీద వేషాలు క్యారెక్టర్స్ మీద ఆ పరువు ప్రతిష్ఠ తర్వాత మళ్ళీ విజయ నిర్మల గారిది మన మేడం అదే ఎస్ నేనంటే కృష్ణ గారిది సిస్టర్ క్యారెక్టర్లు అడుగుతున్నారేంటి. అప్పుడులో వరలక్ష్మి వాళ్ళు మేము చిన్నప్పుడు సిస్టర్గా చేసేవాళ్ళు పెద్ద పెద్ద స్టార్ హీరోలకి. అట్లాగే వీళ్ళు ఏమైనా నేను హీరోయిన్కి ఏదో ఉద్ధరిస్తానని వచ్చాను, వీళ్ళు సిస్టర్ అంటున్నారు. ఆ తర్వాత మీరు అన్నట్టు గెస్ట్ క్యారెక్టర్లు కూడా కొన్ని మొగమాటానికి ప్రొడ్యూసర్లు వచ్చి, ఇప్పుడు హలో బ్రదర్లో నాగార్జున గారి ప్రక్కనే నేను ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఏంటంటే ఒకటే సీన్ కదా నేను చేయను, ఎయిర్ హోస్టర్స్ నేను చేయను అంటే మన ఆ ప్రొడ్యూసర్ ఆ నారాయణ గారు డైరెక్ట్గా అంటే ఆ కార్లో మేనేజర్కి పట్టుకొని ఇంటికి వచ్చి జర్నలిస్ట్ కాలనీలో అప్పుడు మేము ఉండేవాళ్ళం, అమ్మ మూవీ తీస్తున్నాము, బాబుతో ఒక క్యారెక్టర్ ఉంది నాగార్జున గారితో, ఆయన దృష్టిలో ఉంటారు, అది ఒక సీన్ అయినా కూడా జనాలు గుర్తించే సీన్ అమ్మ, పెట్టుకోవాలంటే బొచ్చుదన్న ఆర్టిస్టులు వాళ్ళకు ఉంటారండి. కానీ మన ఇంటికి ఒక ప్రొడ్యూసర్ వచ్చి అడిగారు అంటే మీరు అన్నారు ఇందాక చిన్నవి పెద్దవి చేశారంటే కొన్ని చెయ్యాలి. ఇంటికి వచ్చి ఇప్పుడు ఆయన ఉంటే మీరు అడగండి, ఇంటికి బ్రీఫ్ కేసు వచ్చి 10,000 రూపీస్ ఫస్ట్ ఇచ్చి ఆ క్యారెక్టర్ మీరు చెయ్యండి అని చెప్పేసి అంటే నేను చెయ్యను అంటే అప్పటికే కొన్ని వదులుకున్నాను నేను. అంటే నాకు తెలియని తనం, తెలివి తక్కువ తనం, గైడెన్స్ ప్రాపర్ గైడెన్స్ లేకపోవటం, ఎలా మాట్లాడాలి ఇండస్ట్రీ. రామానాయుడు గారి దగ్గరుండి చెప్పారండి, అమ్మ ఇండస్ట్రీలో ఉండాలంటే ఇలా ఉండాలి. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు, నేను పర్సనల్గా వెళ్ళి కలిస్తే, అమ్మ ఇండస్ట్రీలో తెర మీద నటించడం కాదు, జీవితంలో నటించడం నేర్చుకో, చాలా జరుగుతాయి, నీకు ఇష్టం ఉండదు, కష్టంగా ఉన్నా నువ్వు మనసులో పెట్టుకో అని చెప్పేసేసి లోపల వెళ్తే ఏమి నువ్వు ఏ లాంగ్వేజ్లో తిట్టుకుంటావో తిట్టుకో, వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సరే సార్, ఓకే సార్, తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్, ఇలా అనాలి. ఆ మాటలు ఇప్పుడు నాకు గోల్డెన్ వర్డ్స్. ఇప్పుడు మీరు కూడా అప్పుడు జర్నలిస్టులు అందరూ నేనేదో ఒక చిన్నది చేసినా, ఒక మలయాళంలో హీరోయిన్గా చేసిన మన వినాయకరావు గారు పిఆర్ఓగా చేసేవాళ్ళు, ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళం. అక్కడ నేను ఉద్ధరించిన మ్యాగజైన్లో పడినవన్నీ ఇక్కడ మలయాళంలో పట్టుకొస్తే మళ్ళీ మీరంతా మళ్ళీ తెలుగులో రాయటం. రామానాయుడు గారు కూడా పుట్టినరోజుకి ఒక సంవత్సరం వచ్చారు గోల్కొండ హోటల్ లో ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు. మరి ఇవన్నీ మీ ఆధ్వర్యంలో జరిగినవే, మీ బ్లెస్సింగ్స్తోనే కొన్ని నేను చేయటం జరిగింది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది, కానీ ప్రవర్తన కూడా అంటే రావాలి. ఎట్లా రావాలంటే ఇప్పుడు అక్కినేని గారు చెప్పారు, మనకిష్టం లేకపోయినా నైస్గా ఫ్రెండ్లీగా థ్యాంక్ యూ సార్, నమస్తే సార్, తప్పకుండా సార్, ప్లీజ్ సార్ మీ దృష్టిలో పెట్టుకోండి సార్, ఇండస్ట్రీకి నమ్ముకొని వచ్చాము, మేము ఎక్కడికి వెళ్తాం, ఇలా మాట్లాడాలి. ఇప్పుడు నేను మౌల్డ్ అయ్యాను, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుంది. అది జరగాల్సిన జరిగి ఉంటే బాగున్నాను. అప్పట్లో కొంచెం పొగరబోతుగా ఉండేదని కదా. అంటే ఇంకా కొంచెం ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్. ఎప్పటికీ ఫైర్ బ్రాండ్ అనే పేరైతే ఉంది. అంటే అది తెలియదు సార్ నాకు. ఎలా అంటే ప్రభు గారు అనుకుంటాను కరెక్టే, మనకి ఎందుకు వాళ్ళు ఒక చెడ్డగానే మనమేం తీసుకుంటే కదా మనం టెన్షన్ ఫీల్ అవ్వాలి, ఏం లేనప్పుడు ఎందుకని. ఇప్పుడు నేను మౌల్డ్ అయ్యాను. పరువు ప్రతిష్టతో ప్రారంభమై ఇప్పుడు దాదాపు ఎన్ని సినిమాలు పూర్తయింది? 100కి పైగా ఉంటాయండి. ఉంటాయి. మరి పైగా సినిమాల్లో చేసిన మీకు రావాల్సినంత గుర్తింపు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? రాలేదు, అంటే వచ్చిందని నేను అనుకోవటం లేదు. అంటే చెయ్యాలని నాకు ఉంది, కానీ ఆఫర్లు అయితే రావటం లేదు. కారణం ఏంటనుకుంటున్నారు? కారణం ఏంటో మరి నాకైతే తెలియదు. నేను ట్రయల్స్ అయితే చేస్తున్నా ఇప్పటికే అట్ ప్రజెంట్. అంటే మీరు ఎలాంటి పాత్రలకు షూట్ అవుతారు, ఎలాంటి పాత్రలు మీకు వచ్చినాయి, రావాల్సిన పాత్రలు మీకు రాలేదనేటువంటి బాధ ఉందా? మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు కొంచెం ఫీల్డ్కి దూరంగానే ఉంచారు, నేను ఉన్నాను కూడా. పిల్లలు ఇప్పుడు చేతందుకు వచ్చారు కనుక ఇప్పుడు మా పాప, మమ్మీ ఏదైనా క్యారెక్టర్ నీకు ఎవరైనా ఆఫర్ ఇస్తే చేసుకో మమ్మీ అని చెప్పేసి అంటే సరే. అక్కడి నుంచి నేను 7-8 ఏళ్ళు అయిపోతుంది ఇప్పుడు నేను ట్రయల్స్ ప్రారంభించి.
మళ్ళీ అగైన్ స్టార్ట్ చేసి మళ్ళీ వేషాలు. నాకు ఇప్పుడు ఏది అమ్మ అత్త లేకపోతే నాకు ఏది సూట్ అయితే అది ఇస్తారు ప్రభు గారు. నేను అడిగినవి వాళ్ళు ఇవ్వరు కదా, వాళ్ళు ఇచ్చినవి మేము చేసుకోవాలి అంతే. మరి చేయాలనుకుని స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఎన్ని చేశారు 7-8 ఏళ్లలో? ఏం చేయలేదండి, ఏం చేయలేదు. అంటే నాకు సినిమా ఆఫర్లు అయితే 7-8 సంవత్సరాలుగా యూఆర్ ఓపెన్ టు డూ క్యారెక్టర్స్. ఎస్, కానీ బట్ ఆఫర్స్ అయితే లేదు. నేను కలవటం జరుగుతుంది పెద్ద పెద్ద బ్యానర్లలో, ఎవరైనా ఆఫీస్ ఉంటే. కొంతమంది మీరు సీనియర్ ఆర్టిస్ట్ మేడం మీరెందుకు తెలియదు అంటున్నారు. మళ్ళీ నేను వాట్సాప్లో ఫొటోస్ పెడతా, మీరు తెలుసండి ఏదైనా ఉంటే చెప్తామండి అంటున్నారు, కానీ చెప్పటం లేదు. అంటే వాళ్ళకి కాంటాక్ట్స్ ఉండే ఆర్టిస్టులు ఉండొచ్చు, లేకపోతే మధ్యలో గ్యాప్ ఒకటి పెద్ద ప్రాబ్లం ఇలాగని అనుకుంటున్నాను నేను. ఈ మ్యారేజ్ ఈ ప్రపోజల్స్ ఎలా వచ్చినాయి, మ్యారేజ్ ఎలా జరిగింది, ఆర్టిస్ట్గా ఉన్న మీకు సంబంధం రావటం కానీ ఆ మ్యారేజ్ జరగటం ఎలా జరిగింది? మ్యారేజ్ అంటే సంబంధం అంటే యాక్చువల్లీ మేము కాపు వాళ్ళకే చేసుకుందామని నాకు ఉండేదండి. నాకు ఇవన్నీ లవ్లు కొవ్వులు ఏమి నాకు ఫ్రమ్ ది బిగినింగ్ నాకు లేదు. ఎందుకంటే మా ఫాదర్ పోయిన తర్వాత మా ఫ్యామిలీ బర్డెన్ అంతా నా మీద పడింది. ఈ ఇంటికి నేను పెద్ద, 3 అక్క చెల్లెలు, 1 బ్రదరు. మరి ఆ ఫ్యామిలీకి ఏది చేసినా ఇప్పుడు నా ఆలోచనతో నేను చేయాలి. నేను ఫస్ట్ ఎక్కడో ఒక కమిట్ అయిపోతే వీళ్ళు బ్రతుకు బస్ స్టాండింగ్ అయిపోతాయి. సో అందుకని నాకు ఆ థాట్ అన్నది ఫస్ట్ నుంచి లేదు. ఏదో ఒక కష్టం చేసి వీళ్ళకి ఒక రూట్లో పెట్టాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వాడు సెటిల్ అవ్వాలి, ఇంత అయిన తర్వాత నేను చేసుకుందామని అనుకున్నానండి. వీళ్ళు నా పుట్టినరోజు ఫంక్షన్కి ఒకసారి వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి ఇంటికి వచ్చి ఉండేవాళ్ళు. మా హస్బెండ్ వైఎస్ఆర్ అప్పుడు ఎంపీగా ఉన్నారు. వాళ్ళకి డిస్టెంట్ రిలేటివ్స్ వీళ్ళు, అట్లాగనమాట. బాగా రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడే ఉండేవాడు అతను. ఆయన అప్పుడు జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్లో చేస్తుండే, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంటారు. రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వచ్చి అక్కడే ఉండేవాళ్ళు. పడిపోయారు. పడిపోవడం కాదు, అంటే అక్కడ మా కజిన్ సిస్టర్ ఒక ఆవిడ విజయవాడలో ఉంటుంది. మా సిస్టర్ వాళ్ళ తాలగా బ్రదరు ఇతను లయోలా కాలేజీలో స్టూడెంట్స్ అంట. ఏం పేరు మీ వారి పేరు? కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నారు. అయితే వీళ్ళు పుట్టినరోజు కానీ వాళ్ళు మా చుట్టాలు అక్కడ నుంచి వస్తే వాళ్ళు ఫ్రెండ్స్ అంట. ఇతను సినిమా స్టార్ ఎవరో మీకు చుట్టాలు కదా, మరి నేను రావచ్చా అని చెప్పేసి వాళ్ళతో టైఅప్ అయ్యి బొకే స్వీట్స్ అవి పట్టుకొని ఈయన వచ్చారు. అది చూసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మరి ఏమనుకున్నారు ఏంటో, రోజు ఫోన్లు నైటు. మా వదిన గారు వాళ్ళు ఎత్తేవాళ్ళు. ఇప్పుడు దాసరి గారు చేసినా కూడా వాళ్ళే ఎత్తేవాళ్ళు. ఒకసారి దాసరి గారు కూడా అడిగారు, ఏమ్మా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఫోన్లో రావు, అంటే వాళ్ళతో మాట్లాడితే కానీ నీ వరకే ఫోన్ రాదని చెప్పేసి అడిగారు. సీరియస్ కాకండి గురువు గారు, సీరియస్గా ఆయన అడగలేదు, క్యాజువల్గా అడిగారు. సో ఇట్లా చెప్పాను. వాళ్ళు చూసిన తర్వాత వెళ్ళి రోజు ఫోన్లు ఏంటి బాబు ఏం పని అంటే, లేదు ఇట్లాగే మాకు మామిడి తోట ఉంది, మామిడికాయలు వచ్చాను, బొట్టలు పట్టుకుని బొట్లు తట్టలు ఏమవుతాయో విషయం ఏంటో చెప్పాను నేను. అది ఇలాగ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఆవిడకి చేసుకోను. మ్యారేజ్ చేసుకుంటే మా కథ వేరే ఉంటుంది. నేను కొన్నాళ్ళు ఇండస్ట్రీలో కష్టపడాలి, వాళ్ళంతా సెటిల్ అయిన తర్వాత అనుకోనంటే ఈయన ఏదో స్లీపింగ్ పిల్స్ మింగి ఎక్కడో అంతస్తు నుంచి దూకి ఈయనకు హాస్పిటల్లో అడ్మిట్ చేసి, వాళ్ళు ఒక సింహారెడ్డి సినిమాల్లో సుమోలు ఎలా వస్తాయి, అటు ట్రైన్ వెళ్తుంటే ట్రాక్ పక్కన సుమోలు, అన్ని సుమోలు వేసుకొని మా ఇంటికి వచ్చేసి, వాడు చస్తే మీ మీద కంప్లైంట్ ఇస్తాము, వాడు పెళ్లి చేసుకుంటానని అన్నాడు కానీ ఏమైనా ఒక రోజుకి రమ్మన్నాడా, మరి అలాంటిది మీరు ఏంటి వాడు కావాలంటే కోట్లు ఉన్నోళ్ళు వస్తారు, వాడు ఏమైనా రోడ్డు మీద టెంట్ వేసుకుని ఉన్నాడా, కోట్ల ఆస్తికి వారసుడు, ఇట్లాగని వాళ్ళ పిన్నులు వాళ్ళ మేనత్తులు వాళ్ళకి ఇప్పుడు బాలానగర్లో ఫ్యాక్టరీలన్నీ వాళ్ళవే, ఆ దిండిగల్లో ఇంజనీరింగ్ కాలేజీలన్నీ. మరి మీరు అసలు ఎందుకు వద్దన్నారు? నేను పెళ్లి మీద ఇంట్రెస్ట్, కాపుల అబ్బాయో తొక్కలో తోటకూర ఎవరు, నాకు ఆడు లేదు, వీడు కాపు లేదు, కమ్మ లేదు, నాకు అసలు నేను హస్బెండ్ అని పెట్టుకోలేదండి. అదేలేండి, మీరు లక్ష్యం వేరు. నా ఫ్యామిలీ ఫస్ట్ సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాత నేను ఇప్పుడు నేను ఎవరో నేను అప్పుడు కొంచెం ఎర్రగా బుర్రగా. మరి అది కాదమ్మా, అంత డబ్బున్నోడు అంత కోటేశ్వరుడు, ఇక్కడ చూడపోతే రాధాప్రశాంత్ కెరీర్ ఏమో పుట్టికి స్వర్గానికి కాకుండా ఉంది. ఈ కెరీర్ పెట్టుకొని అందరినీ కుటుంబానంతా పోషించేసి వీళ్ళందరినీ ఒక దారి చేసిన తర్వాత చేసుకుంటా అంటే మంచి ఆఫర్, మంచి అబ్బాయి, మంచి వ్యక్తి, అది ఆలోచన రాలేదా? నాకు ఆలోచన లేదండి, అప్పుడు ఏం ఆలోచన లేదు. ఒక సినిమా ఆర్టిస్ట్ అంటే వీళ్ళు వెంట పడతారు, పడిపోయిన వాళ్ళంటే ఎంతో కొంత ఇచ్చేసేసి వీళ్ళు దులుపుకొని దొబ్బేస్తారా, ఈ కాన్సెప్ట్లో ఉండేదాన్ని. ఇప్పుడు ఇందులో మనం ఎందుకు వెళ్ళనూరికి తోవెందుకు, ఇప్పుడు వెళ్ళే ఊరికి అడిగితే ఇప్పుడు నేను నా కాన్సెప్ట్ అది కాదు.
ఇప్పుడు ఇట్లాగా ఎందుకు నేను థింక్ చేయాలి, ఈడు ఆ టైపా ఈ ఏ టైపా నాకు బ్రెయిన్ అంటే నా మైండ్ అలా చచ్చింది. సరే చివరికి ఎలా ఒప్పుకున్నారంటే మా వాళ్ళు వచ్చి అడిగారు, ఇట్లాగ మా ఊరు వచ్చి చూడండి, ఇట్లాగ మేము మంచి వాళ్ళమో చెడ్డవాళ్ళమో చూసాక మీరు డిసైడ్ అవ్వండి అని వాళ్ళ చుట్టాలు బంధువులు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే తనకి ఏమైనా అయితే మేము కంప్లైంట్ ఇస్తామని. నేనేమైనా అతనికి స్లీపింగ్ పిల్స్ వేసి దూకమని చెప్పానా? మేమిద్దరం తిరిగిన ఫోటోలు కానీ లవ్ లెటర్స్ కానీ ఉన్నాయా? మీరు జడిపిస్తే జడిచే టైప్ కాదు, బండి కింద బుర్రకే పెట్టి ఆవిడ చచ్చినా కూడా నాకు సంబంధం లేదని చెప్పేసి బ్లంట్గా చెప్పాను. నేనేమైనా ప్రోత్సహిస్తే నేను ఒవే అవుతాను. మొత్తానికి మా బ్రదర్కి వదిన గారికి పట్టుకెళ్ళి చూపించి వీళ్ళతో నన్ను ఒప్పించారు. అమ్మ నీ మెంటాలిటీకి ఆ సినిమా వేషాలు రావటం లేదు, నువ్వు సంపాదించింది కూడా ఏం లేదు. మరి ఆ అబ్బాయి అంతగా కావాలని తిరిగేటప్పుడు వాళ్ళంతా మంచి ఫ్యామిలీయే, మేము వెళ్ళి చూసాము. మరి ఏదో ఒకటి నీకు ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ మా బ్రతుకులు ఎలా ఉంటే అట్లా మేము చూసుకుంటాము. మరి అలాగే జీవితం అంతా నిన్ను కూర్చోపెట్టుకొని మేము నిన్ను అది చేసుకోలేం కదండి. మా బ్రదరు వదిన గారు అమ్మ అంతా అది చేసిన తర్వాతనే వాళ్ళు ఒప్పుకొని పెళ్ళి. అంటే నాకు ముందు నుంచి ఆ పెళ్లి కొడుకులు, ఆ లవ్లు, ఆ కొవ్వులు అనేవి లేవండి. లేవు అంటే నేను కమిట్ అయిపోయాను అనుకో, వాళ్ళకి బాధ్యత తీసుకొని వీడైతే నన్ను చూస్తాడు చేసుకుంటే ఎవరైనా కానీ. వాళ్ళకి ప్రతిసారి మీరు మంత్లీ ఇంత ఇవ్వండి, లేకపోతే ఆ పెళ్ళికి ఇంత ఇవ్వండి, ఆ ఇల్లు కడుతున్నారు ఇంత ఇవ్వండి అంటే అండర్స్టాండింగ్ ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు. నేను నిన్ను చేసుకున్నాను కానీ వాళ్ళందరినీ కాదు కదా అంటే ఏంటండి పరిస్థితి? సరే ఇంతకు ఇప్పుడు ఏమంటాడు మీ వారు? మా వారు సహకారం ఎలా ఉంది? లేదండి, ఆయన కూడా అప్పుడు మా హెల్ప్ చేశారు. ఇప్పుడు నేను సోషల్ వర్క్ చేస్తున్నాను అంటే ఆయన ప్రోత్సాహం కూడా ఉంది. ఇప్పుడు ఎంతో మందికి ఇల్లులు కట్టి, ఆ శ్మశానాల్లో బోర్లు వేసి, ఆ లంబాడి తండాల్లో బాత్రూములు కట్టి, ఇంకా 5-6 స్టేట్లలో నేను వర్క్ చేశానంటే ఆయన సహకారం ఉంది. ఆయన బేసికల్గా పొలిటికల్. ఆ తర్వాత మీడియా సెల్ చైర్మన్గా చేశారు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత. అప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోలేదు, స్పోక్స్ పర్సన్ మీడియా సెల్ చైర్మన్గా కూడా చేశారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు జగన్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు జగన్తో, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారితో, ఇప్పుడు జగన్ గారు. అయితే ఏంటంటే పదవిలో ఉన్నారా? పదవి అంటే మరి ఇప్పుడు జగన్ టర్మ్లో ఇవ్వలేదు పదవి. అంతకుముందు అయితే ఈయనకి మేయర్గా కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఇస్తారంటే ఒక 4 కోట్ల రూపాయలు మీటింగ్లకే ఖర్చు పెట్టాడు అప్పట్లో. 4 కోట్ల రూపాయలు అంటే 2 జే కొట్టేవాడికింత, జెండా పట్టేవాడికింత, బిర్యానీలు బీర్లు నా చేతితోనే డబ్బులు ఇచ్చేదాన్ని. ఆ బాలానగర్ నుంచి జనాలకు పట్టుకురావడం, ఆ లారీల నుంచి జనాలకు పట్టుకురావడం, ఇవన్నీ అదొక సినిమాలండి. మరి అంత చేసినా సరే అంటే రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే వేరేగా వేరుండు. మరి ఎందుకంటే చేసిన ప్రతి ఒక్కళ్ళకి, పలకరించిన ప్రతి ఒక్కళ్ళకి, నమస్కారం పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఎంతో చేశారు. ఆయన స్టైలే, ఆ లీడర్షిప్పే వేరు అసలు. ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎవరు దీంట్లో వాళ్ళు ఉన్నారు, ఇంకా పట్టించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ కంటిన్యూ అవుతుంది. మరి ఆయన ఎప్పుడు స్పందిస్తాడు? అడగడుగా ఎవడికి? ఈయన పార్టీ ఫండ్లు వాడరు, ఎక్కడ ఒక రూపాయి అడగడు. ఎంతసేపు కూలిచ్చి కొట్టించుకున్నట్టు ఉంటుంది మా రాజకీయాలు. ఎందుకంటే మీ ఇంట్లో డబ్బులు తీసుకెళ్తా, ఆ బ్యానర్లకింత, ఆ జే కొట్టేవాడికింత, ఆ ఫ్లెక్సీలకింత. రాహుల్ గాంధీకి ఒకసారి ఢిల్లీ నుంచి పట్టుకొచ్చారు. ఆ మైలవరం ఆ కాన్స్టిట్యున్సీలో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్కే 1 కోటి రూపాయలు లేచిపోయాయి. ఆయనతో సెక్యూరిటీ వాళ్ళు వస్తారు, వాళ్ళకి స్టార్ హోటల్ బుక్ చేయాలి, లోకల్లో మళ్ళీ కలెక్టర్లకు పిలవాలి, మినిస్టర్లకు. అలాగపెట్టి గోపాల్ గారు వాళ్ళు వీళ్ళు మా అత్తగారు ఇంట్లో ఉండేటప్పుడు ఒక 10,000-20,000 మందికి ఫుడ్ అండి, అన్ని మేకపోతులు కొట్టించి ఆ వంట వాళ్ళకి వచ్చేసి ఆ బెజవాడ నుంచి తెప్పించి 25,000-30,000 మందికి జనాలకి వంటలండి అక్కడ. ఉపేంద్ర గారు అప్పుడు ఉండేవాళ్ళు, లగడపాటి గోపాల్ గారు వాళ్ళ మామయ్య గారు, వాళ్ళంతా మా ఇంటికి వచ్చారు. అప్పుడు గోపాల్ గారు కూడా మా అత్తగారి ఇంటికి వచ్చారు. అవన్నీ ఉన్నాయండి వాళ్ళకి కథా కార్ఖానా. కాకపోతే ఏంటంటే ఆ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అండి. కాకపోతే లైఫ్ అన్న తర్వాత చెప్పితే ఆ క్యారెక్టర్ వినే క్యారెక్టర్ కాదు, విండు ఎవరి నీకు ఎందుకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్, నీకెందుకు సోషల్ వర్క్ అంటే ఇంట్రెస్ట్, నాకు ఇది ఇంట్రెస్ట్. ఇంకా మరి అక్కడ వచ్చి కోడిపుంజుల్లాగా నీ స్టైల్ ఇది, నా స్టైల్ అలా కూడా జరిగాయి చాలా సార్లు. ఉంటాయండి లైఫ్ అన్న తర్వాత. అవన్నీ మనం కడుపు ఇవన్నీ ఎవరి అభిరుచులు వాళ్ళే కావచ్చు, ఎవరి ఇదో పిచ్చి వాళ్ళకు ఉండొచ్చు. నేను అన్నాను, ఓకే నీకు రాజకీయం పిచ్చి, నువ్వు సంపాదిస్తున్నావా? నువ్వు ఉన్నవన్నీ నేను తగలబెట్టేసి నువ్వు ఆ పార్టీ ఫండ్ అడగదేమంటే మీకు వీళ్ళకి రిలేషన్షిప్ ఉందంట, అడగరంట. అడిగితే
వీళ్ళే వీటికి కొన్ని వందల ఎకరాలు అమ్మేసి తగలబెట్టారు పార్టీ అని 50. ఎన్ని తగలడితేనండి ఉన్నాడు ఎంత చేసినా తరగని ఆస్తులు ఎవరికి ఆయనకు ఉందండి, నాకుందా అండి, నా పేరు మీద ఏమైనా ఉందా అండి? వాళ్ళకుంటే ఉమ్మడి కుటుంబాలంటే పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉంటే పిల్లలకుంటే ఈయన ఇవన్నీ వదిలేసండి. మీరైతే సఖ్యంగా ఉన్నారు కదా. నేను ఇంకా పిల్లలు ఆయన మీరంతా సఖ్యంగా అయితే ఉన్నారు, కలిసే ఉన్నారు కదా. అంటే కలిసే ఉంటే ఇలా కలిసి ఉండాలని రూలు లేదు, విడిపోవాలని రూలు లేదు. ఉన్నామంటే ఉన్నామంతే ఇంకా. ఎందుకంటే ఇవి ఉంటాయండి చిన్న చిన్నవి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఫీల్డ్, ఆయన ఆ ఫీల్డ్. నేనంటాను సంపాదించరు, ఎందుకు మీరు ఈ ఆస్తులు ఎందుకు తరగొట్టాలి అంటాను. నాకు అది ఇంట్రెస్ట్, ఆ ఫీల్డ్ నా ఇష్టం అంటాడు అతను. ఇంక ఇవన్నీ లాగితే తాడు లాగితే అదేదో అన్నట్టు అదే తీగ లాగితే డొంక కదులుతుంది. మొత్తానికి పర్వాలేదండి, పిల్లలు ఉన్నారు. పిల్లల కోసం చదువుతున్నారు. పాప వచ్చేసేమో డిగ్రీ 2nd ఇయర్, బాబు వచ్చేసేమో 10th అయింది, ఇంటర్. ఇప్పుడు మీరు ఈ రాధా ప్రశాంతి ఈ రోజున ఒక మంచి పొజిషన్లోనే ఉన్నారు, ఆర్థికంగా కానీ బాగానే ఉన్నారు, బాగా మంచి కలర్ఫుల్గా వచ్చారు, ఇంకా ఇలా వచ్చారా, వెల్ ఆఫ్గా కనిపిస్తున్నారు. ఈ వెల్ ఆఫ్ పొజిషన్కి కారణం మీరు సంపాదించుకున్న ఇదా లేకపోతే అంత లేదు, ఆయింది. నాకేం రూపాయి ఇవ్వలేదు, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఏదైతే నేను ఇప్పుడు సోషల్ వర్క్లో ఎవరికైతే ఇస్తున్నానో, ఏదైతే చేస్తున్నానో ఇది నా ఓను. మా హస్బెండ్ అయితే కొంత ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది దళితులకి అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఇల్లు ఇవ్వలే, దళితులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఆవిడ. మరి అక్కడ లోకల్ పొలిటికల్ మనకు తెలియదు, మాకు అప్రోచ్ అయ్యారు వాళ్ళు. అక్కడ మేము దళితులమండి, మాకు ఇల్లు లేవని. ఎందుకంటే వాళ్ళు డంకాలు కొట్టడానికి వస్తారు. మేము ఒక టెంపుల్ కట్టించాము అమ్మాళ్ళూరులో మా ఇంటి దేవుడికి. ఎవ్రీ ఇయర్ మేము సంబరాలు చేస్తే వాళ్ళు డప్పులు కొట్టడానికి వస్తారు. మాకు ఎవడు చస్తే డప్పులు ఉంటాయి, అక్కడ సంబరాలు ఉంటుంటాయి. ఒట్టప్పుడు మాకు ఈ డప్పులు ఉండవు. ఉడుపులకి గాబులకి మగవాళ్ళ మాడ పనులకు కూడా వెళ్తున్నాము. కొంపలు కూడా లేవని వస్తే ఒక 25 ఇల్లులు అనమాట, ఒక్కొక్క రూము మీరు కట్టించుకోండి అని. అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఉన్నారు, చనిపోలేదు. ఆ ఎమ్మెల్యే ఏమమ్మా నీ చేతులు అది ఉంటే మీ కంప్లైంట్స్ ఇక్కడ వరకే వస్తున్నావు, ఏం కథ అని ఈయనతో ఫోన్ చేయించి ఆవిడ అప్పటికి స్పందించకపోతే ఈయన పేర్లు వద్దు ఇంకా. అది అక్కడ మన పారాపురం కొత్తూరు కాన్స్టిట్యున్సీ, అది అక్కడ ఉండే ఆవిడ. మీరు అసలు ఈ యాక్టింగ్ కెరీర్ వీటిలో నుంచి సోషల్ వర్క్లోకి టర్న్ అవటం ఎప్పుడు ఎలా? ఇది ఫ్రమ్ ది బిగినింగ్. నేను నాటకాలు ఆడే రోజుల నుంచి కూడా ఉందండి. నేను అప్పుడు మాకు కొంత ల్యాండ్ అవి ఉండేది. అప్పుడు అమ్మ దగ్గర గోల్డ్ కూడా ఉండేది. అవి ఆటోమేటిక్గా నాన్న చనిపోయిన తర్వాత ఈ కోర్టు ఖర్చులకి వీటికి ఆటికి అవుతుంటాయి కదా. 20 ఏళ్ళు తిరిగింది, అయినా న్యాయం జరగల. ఇలా కొంత కర్పూరం లాగా అయిపోయింది. కొంత ఏమంటారు, అది మేము పెళ్ళి అయిన తర్వాత మాకు అంటే మేము సంపాదించుకున్నది కొంత, అక్కడ ఉన్నది 3 అక్క చెల్లెలకి కొంచెం అట్లా కొంత వచ్చినవి. నేను సినిమా ఫీల్డ్కి వచ్చి కొంత సంపాదించుకున్నది. ఇట్లాగానే నేను ఎఫ్డీలు చేసి స్థలాలు ఒక 4-5 స్థలాలు అప్పట్లో తీసుకున్నవి అన్నీ అమ్మేసేసి అందరికీ పంచిపెట్టారు. అప్పుడు కూడా నాటకాలు ఆడే రోజుల్లో కూడా ఊర్లో ఎక్కడ ₹1 చందా తీసుకోకుండా ఊర్లో ఒక టెంపుల్ కట్టించాము. ఏదైనా ట్రస్ట్ ద్వారా చేస్తున్నారా మీరు? ట్రస్ట్ అంటే అప్పుడు ట్రస్ట్లు ఏం లేవు. ఇప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత స్టెప్ అని ఒక ఆర్గనైజేషన్ మా హస్బెండ్ అది రిజిస్టర్ చేయించారు. దాని ద్వారానే అప్పుడు చేశాము. కానీ దీనికి పబ్లిసిటీ ఆయన చేయొద్దు అంటాడు. ఇప్పుడు నెట్లో పెట్టడాలు, మేము ఉద్ధరిస్తున్నామని ఒక బ్యానర్ కట్టేసి ఒక ప్రోగ్రామ్ చేయడాలు, దానికి ఫండింగ్ రేజ్ చేయడాలు, ఇలాంటివి ఆయనకి ఇష్టం ఉండదు. నీకు ఖాళీగా ఉండటం ఇష్టం లేదన్నావు కనుక నీ తృప్తి కోసం నువ్వేదో ఒక బిజీగా ఉండే పనిలో ఉండాలని పెట్టా. ఊరికే పబ్లిసిటీ ప్రెస్ వాళ్ళకి పిలిచి నేను ఇది ఉద్ధరించాను, ఇక్కడ ప్రోగ్రామ్ చేశాను రాయండి, లేకపోతే బ్యానర్లు కట్టేసి మేము ఇది ఢిల్లీకి ఫండింగ్ కోసం పంపించడాలు కొన్ని ఉన్నాయి. కొన్ని సంస్థలు అలాగే చేస్తారు. మరి దాంతో ఆయన అలా అనటం మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు మండుతూ ఉంటుంది. ఈయన ఎంకరేజ్ చేస్తే ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతున్నాడు, ఏంటి కథ అన్నట్టు. ఇంట్రెస్ట్ లేదు. అదే ఇప్పుడు సుబ్బరామరెడ్డి గారు ఉన్నారు, బాగా కిరణ్కి తెలుసు. ఒకసారి నేను అన్నాను, ఆయనకి సిమెంట్ ఫ్యాక్టరీలు అవి ఇవి ఉన్నాయి కదండి, కృష్ణవేణి అనే సీరియల్ ఒకటి స్టార్ట్ చేశాం ఓన్గా. నేను మా అమ్మ నాన్నలు పెట్టిన పేరు కృష్ణవేణి. పైలట్ ఎపిసోడ్స్ నూతన్ ప్రసాద్ గారికి వీళ్ళకి వాళ్ళకి పెట్టి కొన్ని తీసాము, ట్రైన్లు షార్ట్లు ఇదంతా చేసిన తర్వాత ఏమండి మీరు వెళ్ళి ఫండింగ్ వాళ్ళకి అన్ని ఉన్నాయి కదా మా సుబ్బరామరెడ్డి గారికి, ఆయన రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవండి ఏంటి వాళ్ళకి అడిగేది. నేను వాళ్ళకి వెళ్ళి మాకు స్పాన్సర్ చేయాలి అని నేను అడగాలనా? నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు. నీకు కావాలంటే చెయ్యు, నేను స్పాన్సర్ గిన్సర్ అని నేను అడగను. నాకు
అసలు ఆ పార్టీలుండే పార్టీ ఫండింగ్ అడగరు, ఇంట్లో నువ్వు ఖర్చు పెట్టుకొని చేస్తున్నాడు ఆయన అంటే ఇంకొకరికి వెళ్ళి స్పాన్సర్ చేయండి మేము సీరియల్ తీస్తున్నాము అని చెప్పేసి అంటే ఒప్పుకుంటాడా అండి? ఇదండి ప్రభు గారు, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఏ ఛానల్లో నాకు ఇవి కెలకలేదు, నేను ఎవరికి నా పర్సనల్ టచ్ చేయొద్దని చెప్తాను. ఇప్పుడు ఆయన చేస్తుందైనా మీరు చేస్తుందని అదేగా. ఇప్పుడు ఆయన సంపాదించింది ఆయన ఇదిలు వాళ్ళకి ఉన్న ఆస్తిపాస్తులు కరగదీసి ఆయన ఇది చేస్తున్నాడు, పార్టీకి రాజకీయాల్లో పెడుతున్నారు, మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారు. మరి లాస్ట్కి మమ్మల్ని చూసేవాడెవడు రేపు? ఇదంటాను. ఇంకా మరి నేను ఇప్పుడు నేను యాక్టింగ్గా చేయటం లేదు. పోనీ యాక్టింగ్ చేస్తే ఇన్కమ్ వచ్చింది అనుకోండి, నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, ఎలా తగలబడితే నాకేంటి అన్నట్టు కొంచెం అది ఉంటుంది మెంటల్గా, ఒక జాబ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు నాకు అది లేదు. బిజినెస్లు ఏమైనా చేసేదానికి నేను పనికిరాను. ఇప్పుడు చీరలో బొటిక్స్ తొక్క తోటకూర చాలామంది ఐపీఎస్ ఐఏఎస్లు మిసెస్లు కూడా ఇళ్లల్లోనే బిజినెస్లు చేస్తున్నారు. ఫుడ్ లేక కాదండి, టైంపాస్ అంటది. నేను అలా చేసుకోలేకపోతున్నాను ప్రభు గారు. ఇప్పుడు సినిమాలో వేషాలు లేకపోతే ఖాళీగా ఉండాలని రూల్ లేదు, కానీ నాకు చేతన ఒకటల్లా. అంటే ఇక్కడ కూడా మనకి అది ఆ లౌక్యం తెలియాలి. ఒక వ్యాపారం చేయాలన్నా ఇలాగుంటాను, ఇలా ముడుచుకుంటాను, ఇష్టముంటి వాడుకొని కష్టముంటి వెళ్ళిపోను అన్నట్టు కాదు. ఒక చీర కొనాలి అంటే ఆ చీర ఇలా వేసుకొని ఐశ్వర్య రాయలాగా అలా క్యాట్ వాక్ చేసి ఇలా మీరుంటే అలా ఉంటారండి, 60 ఏళ్ళు అయినా 20 ఏళ్ళకి కనిపిస్తారండి చెప్పాలి. అది నాకు రావట్లేదు. బాగానే చదువుతున్నారు. మీకు మీ హస్బెండ్కి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మధ్య ఒక చిన్న స్పర్ధ ఈ ఆర్థిక పరమైన విషయాల్లో పెట్టలే తప్ప మీది మంచి దాంపత్యం, 2 పిల్లలు, చక్కగా హ్యాపీ లైఫ్. దాన్ని అలా లీడ్ చేయండి, దాంట్లో ఎలాంటి కాంట్రవర్సీస్ క్రియేట్ చేయదు. అగైన్ విల్ కమ్ బ్యాక్ టు కెరీర్. ఓకే మంచి వ్యక్తి, మంచిగా ఎందుకంటే చాలా గొప్ప లైఫ్ టర్న్ అయింది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఓకే, దాంట్లో చిన్న ప్రతి కుటుంబంలో ఉండేటువంటివి అవి, ప్రతి కుటుంబంలో ఉండేటువంటివి. ఎప్పటికైనా మీరిద్దరూ ఒకటే. మీ ఇద్దరి మధ్య ఎవరో మంచిగా చెడు పంచాయతీలు చెప్పకపోతే వాళ్ళు చెడు అవుతారు తప్ప మీ ఇద్దరు ఒకటిగానే ఉండాలి. మనసులో అయితే మాత్రం ఏమంటారు, బయట ప్రపంచానికి ఒకటిగా ఉన్నాం కానీ మనసులో మాత్రం కొన్ని పరిస్థితుల్లో అవి ఉంటాయి, తేడాలు ఉంటాయి. లెట్ దెమ్ కమింగ్ పాసింగ్ క్లౌడ్స్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య పాసింగ్ క్లౌడ్స్, అవి శాశ్వతం కావు. ఫైనల్ గా రేపు పిల్లల చదువులు కానీ పిల్లల పెళ్ళిళ్ళు కానీ చేసుకున్నప్పుడు మీ ఇద్దరు ఒకటిగా నిలబడితేనే జరుగుతాయి. అలా జరగాలని కోరుకుందాం. దాంట్లోకి ఎక్కువ ఇంకా డీటెయిల్స్లోకి మనం వెళ్ళొద్దాం. నేను వెళ్ళాలని కాదు, జనరల్గా నేనేవో ఏమంటారు ప్రభు గారు పిలిచారు అంటే ప్రభు గారితో మా ప్రభు గారు ఫ్రమ్ ది బిగినింగ్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు ఒక ప్లాట్ఫామ్లో కొందరు ఒక 4-5 వ్యక్తుల్లో మీరు నాకు అంటే ఇప్పుడు కొండేటి సురేష్ పిఆర్ఓగా చేశారు, తర్వాత వినాయకరావు గారు, అంతకు ముందు దాసరి గారి దగ్గర మీరు కనెక్ట్ అయింది. ఇప్పుడు ఆయనకి రైట్ హ్యాండ్, ఆయనకి ఆల్ ఇన్ ఆల్. గురువు గారు పోయేంత వరకు కూడా ఏ ప్రపంచం ఏదైపోయినా మీరు ఏమంటారు ఒక స్ట్రాంగ్ పిల్లర్. అంటే అక్కడ మీరు లేకపోతే అక్కడ ఎవరు ఇంకా ఆయనకి అప్రోచ్ అయ్యే పరిస్థితులు లేవు. అది తర్వాత నాకు వచ్చేసేమో మీ జర్నలిస్టులే. ఈరోజు రాధా ప్రశాంతి అంటే రాధా అన్నది నా పేరు కాదు, అప్పట్లో ప్రశాంతి అన్నది జర్నలిస్ట్ క్యారెక్టర్. నేను చేసే ఈ దేశం ఏమైపోతుంది, రాధా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఈ అమ్మాయి ఏదో రాధ పోలికలతో ఉన్న మరో నటి అని పేరు పెట్టింది కూడా నాకు జర్నలిస్ట్ మన ఆంజనేయ శాస్త్రి గారు. మరి మీ అందరినీ అన్ని పేపర్లో వస్తేనే ఈరోజు నేను రాధా ప్రశాంత్ అని మీరు పెడితేనే ఇండస్ట్రీకి తెలిసింది. నాకు మీరు పెట్టిన భిక్ష నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రభు గారు. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పటికీ అంటే ఎవరిదైనా వృత్తి ధర్మం, మా వృత్తిపరంగా మేము చేయాల్సిన సహకారం మేము అందించాం అంతే తప్ప. ఎందుకంటే మీరు నాకు నా బర్త్డే అయినా మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా నేను పర్సనల్గా ప్రభు గారు రావాలని చెప్పేసి నేను ఫోన్ చేసేదాన్ని. కెరీర్లో ఆశించిన స్థాయి చేరుకోకపోవడానికి కారణం కూడా నాకు అప్రోచ్ సరిగా లేకపోవడం, తెలియకపోవడం కాదు ప్రభు గారు, తెలిసిన తర్వాత కూడా నేను చేస్తానంటే నన్ను మరి ఎందుకు మరి గుర్తించటం లేదు, తెలియటం లేదు. ఇప్పుడు నా ఏజ్ మీరు చూసారు, నా ముఖానికి తగ్గట్టు క్యారెక్టర్ ఏదైనా కావచ్చు, అత్తో అమ్మో లేకపోతే కేఆర్ విజయ్ గారు ఉన్నారు, నాయనమ్మ అమ్మమ్మ కూడా ఆవిడ చేసి కొన్ని 100 కోట్లు ఉన్నాయండి ఆవిడకి. ఫుడ్ ప్రాబ్లం కాదు, ఇప్పుడు నా బాధ కూడా అదే. ఆర్టిస్ట్ ఇవ్వట్లేదు అంటారు క్యారెక్టర్స్ ఏమో మరి వాళ్ళు చెప్పినవి నేను వినటం లేదు, చేయటం లేదేమో, కొన్ని చెప్పరు బయటికి. మరి వాళ్ళకి ఏం చేస్తే ఇస్తారో నాకు తెలియటం లేదండి. ట్రయల్స్ అయితే చేస్తున్నారు, నా ప్రాబ్లం అయితే కాదండి. నేను ఈరోజు ఏమంటే
ఆన్ స్క్రీన్ చెప్తున్నాను. నా ప్రాబ్లం నా ట్రయల్స్లో కానీ నేను వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి వాళ్ళకి ఏంటంటే వాట్సాప్ మీరు అడుగుతున్న హీరోయిన్ వేషం అడగట్లేదు, అడగటం లేదు. ఒక తల్లి వేషం, ఒక అమ్మ వేషం, ఒక వదిన వేషం, ఇట్లాంటి క్యారెక్టర్స్ కదా అడిగేది, లేకపోతే ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. అవి వాటి కోసం పరాయి రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు అనేటువంటి ఒక కంప్లైంట్ అయితే ఉంది. దాని మీద మీరేం చెప్తారు? అదే కదా నేను ప్రతి ఛానల్లో చెప్పింది. మా అసోసియేషన్ పెట్టినప్పుడు ఆ ఎలక్షన్ అప్పుడల్లా ప్రతి ఛానల్ వాళ్ళకి వెళ్ళికేది ఇదే మాట. ఏం చెప్తారంటే తేకూడదు, అట్లా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మేము కూడా అదర్ లాంగ్వేజ్లో చేసాము హీరోయిన్గా. ఇప్పుడు కన్నడలో నేను చేశాను, మలయాళంలో చేశాను, 5 లాంగ్వేజ్ల్లో హిందీలో చేశాను, తప్పని అంటలే. మరి ఇక్కడున్న మాలాంటి ఆర్టిస్టులు మా ముఖానికి ఏదైనా క్యారెక్టర్లు ఉంటే పనికిరామా చెప్పండి. మాకు ఇచ్చి మిగతా ఇంకేమైనా ఉంటే మీరు తెచ్చుకున్నా ఇక్కడున్న వాళ్ళు కడుపు నిండుద్దండి. ఇప్పుడు నేనే కాదు, నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. మమ్మల్ని కూడా గుర్తించి మీరు బయట నుంచి కూడా తెచ్చుకున్న ప్రాబ్లం లేదండి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు పట్టించుకోకుండా మీరు అదర్ కంట్రీస్ ఇతర రాష్ట్రాల పరిస్థితులకు దర్శకుల కారణమా, నిర్మాతల కారణమా, హీరోల కారణమా? ఎవరు ప్రధాన కారణం అన్నది కదా, రేంజ్ అండి. అక్కడ ఒక హీరో ఉన్నాడు, హీరో ఉంటే ఇక్కడ ఉన్న మేకప్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకోరండి, బొంబాయి నుంచే తెప్పించుకుంటారు. మీరు కావాలంటే చూడండి, మీరు వెళ్ళండి స్టార్ హీరోలు షూటింగ్లకు వెళ్ళండి, ఇక్కడున్న వాళ్ళు ఉంటారా లేదా బొంబాయి వాళ్ళు ఉంటారా చూడండి. ఒకటి. రెండోది, అక్కడున్న రేంజ్. ఒక స్టార్డమ్ ఉందంటే ఆ హీరో పక్కన ఈ చిన్న ఆర్టిస్టులకి తీసుకుంటే రేంజ్ పడిపోతుంది. విలన్లు చూడండి, విలన్లు ఇప్పుడు ఇక్కడ మరి ఆ పాయింట్ ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు? నేను యాక్సెప్ట్ అంటే ఇప్పుడు మీరు అక్కడ నుంచి ఆ పక్కనున్న ఆర్టిస్ట్కి బ్యాలెన్స్డ్గా అంటే వీళ్ళు తాలూకా అంటే అది పడిపోకూడదు, స్టార్డమ్ పడిపోకూడదు. ఈ స్టార్డమ్ని చూసుకుంటున్నారే తప్పితే ఇక్కడ ఈ అవసరాలు వేషాలు లేక బాధపడుతున్న ఆర్టిస్టులు ఎంతో టాలెంటెడ్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారండి. కొత్త వాళ్ళు ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మరి తీసుకోవటం లేదు. మీ ఆర్టిస్ట్ ఈ పరంగా ఏం చేయలేదా? ఏం చేయరుగా, చేస్తే మరి మీడియా వాళ్ళకే తెలుస్తుందిగా. ఉద్ధరించాం మేమని వాళ్ళు ప్రెస్ వాళ్ళకి అక్కడికే పిలిపించుకుంటారు. గొడ్డలు ఇప్పుకుంటే మాట్లాడతారు, గొడ్డలు కప్పుకుంటే మాట్లాడతారు, రైడింగ్లో డ్రగ్స్లో దొరికిపోతే అప్పుడు వచ్చి మాట్లాడతారు. కానీ ఇంకొకళ్ళు ఫుడ్ లేక ఇంట్లో 10 రోజులయ్యి చనిపోయి గోను సంచుల్లో కట్టేసినా కూడా అవి బయటకు వచ్చినా కూడా మరి వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడున్న ఆర్టిస్టులకి వేషాలు వాళ్ళు వేసుకుంటారు వేషాలు. అందులో మెంబర్లు ఉన్నవాళ్ళు, ఆ ప్యానల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు వేసుకుంటారు వేషాలు. మరి అందులో 1000 మెంబర్లు మాత్రం అడుక్కు తిన్నా పర్వాలేదు, ఇంకా పట్టించుకునే పరిస్థితులు ఉండవు. మరి ఇదండి పరిస్థితి. మరి మీరేం చేయబోతున్నారు? వాట్ ఫైట్ యు ఆర్ గోయింగ్? ఇంకా నేను ఒక్కదాన్ని ఏం చేస్తే ఏమవుద్ది? ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు కూడా మాకు సహకరిస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడున్న ఆర్టిస్టులు కూడా ఉన్నారు, వీళ్ళకి కూడా మీరు న్యాయం చేయండి అని ఎవరైనా కొంచెం కోఆపరేట్ చేస్తే కొంతమంది ఆర్టిస్టులు నాలాంటి వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వేషం వేస్తే మాకు తృప్తి. డబ్బులు అనేది కాదండి అక్కడ తెర మీద ఫైట్ చేస్తున్నారు, మేము అంతే ఫైట్ చేస్తున్నాం, మేము చేస్తూనే ఉన్నాం. కానీ ఆ పరిస్థితిలో పెద్దగా మార్పు అయితే ఉండట్లేదు. ఇప్పుడు రెడ్ వచ్చే మొదలెట్టు అన్నట్టు ఆ ఎలక్షన్ అప్పుడే వీళ్ళందరినీ ఉద్ధరిస్తాం. ఇప్పుడు ఎవరు అడ్రస్లు లేవండి, అడ్రస్లు లేవు. అప్పుడు ఎవరెవరు నాకు ఫోన్లు చేశారో అన్ని నాకు గుర్తున్నాయి, వాళ్ళకు కూడా గుర్తున్నాయని అనుకుంటాను. ఇప్పుడు అదే ఆఫీసులకు వెళ్తే కనీసం ఆ సీట్లో ఎవరు కనిపించరండి, అది పరిస్థితి. అవును, ఇప్పుడు టీవీ సీరియల్స్ లో కూడా అదే పరిస్థితి. అవును, టీవీ సీరియల్లో కూడా బయట వాళ్ళకే తెచ్చుకుంటున్నారు. మీరు చూడండి, టీవీ ఆన్ చేసి చూడండి, బెంగళూరు మొత్తం కనిపిస్తుంది. బెంగళూరు మొత్తం టోటల్ కర్ణాటక మరి అదే నేను మాట్లాడకూడదు. అది మాట్లాడితేనే నన్ను ఎంకరేజ్ చేయటం లేదు. అంటే నా ఒక్కదాని కోసం అయితే నేను మీరు అన్నట్టు వేషం చేయకపోయినా ఫుడ్ జరిగిపోద్దండి. కూర్చున్న దగ్గరికి కూడా, నిల్చున్న దగ్గరికి నీళ్ళు వస్తాయి, లేకపోతే లేదు గుంపుల్లో గోవిందం. ఎంత వేసి నక్కలేట్ అంటే పోతే గుడ్డి నక్కకి జీలికి తప్ప. సావిత్రి గారి కంటే మేము గొప్పవాళ్ళం కాదు. ఆవిడ చివరి స్టేజ్లో ఏమైందో గురువు గారు చెప్పారు, దాసరి గారు. ఆ చందాలెత్తి దహన పరిచయం మరి మహానటికే ఆ పరిస్థితి వచ్చింది. అంతకంటే మేము గొప్పవాళ్ళం అని చెప్పటం లేదు. ఈ స్టేటస్, ఈ ఏమంటారు, ఈ ఆస్తులు, ఈ స్టార్డమ్ ఎప్పుడు పర్మనెంట్గా ఉండదండి. కానీ ఆర్టిస్టులు కళామ తల్లికి నమ్ముకున్న వాళ్ళు కన్నీళ్ళు పెట్టకూడదండి, మంచిది కాదు. టెక్నీషియన్స్కి అవకాశాలు ఉన్నట్లు, ఆర్టిస్టులకి అవకాశాలు ఉన్నట్లు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టు అవకాశాలు అటు సీరియల్స్ లో కానీ ఇటు సినిమాల్లో గ్రూప్ డాన్స్ ఏమైపోయారండి, ఇక్కడ ఉన్న గ్రూప్ డాన్స్ అడుగు తింటున్నారు. వీటన్నిటి మీద మీరు ఏదైనా ఒక ఫైట్ చేసుకునే అవకాశం కానీ? నేను ఫైట్ చేస్తాను, మీరు ఒక మాట ఇవ్వండి. మీరు మాట ఇస్తే మీ మాట మీద నాకు నమ్మకం ఉంది 100%. మీలాంటి వాళ్ళు నాకు ప్రోత్సహిస్తారంటే నేను నిండా మునిగిన వాళ్ళకి చలి లేదు, నాకు ఎట్లాగో వేషాలు లేవు. నాకు వేషం లేకపోయినా నేను ఉన్నా పోయినా కూడా నేను చేసిన ఫైటింగ్ వల్ల 10 మంది ఆర్టిస్టులు కడుపు నిండుతుంది అనుకుంటే నేను నువ్వైనా దూకడానికి రెడీ. ఆ పరంగా మీరు ఏదైనా ఉద్యమిస్తే ఒక మీడియా పర్సన్గా, యాజ్ ఎ ఛానల్గా సుమన్ టీవీ, యాజ్ ఎ పర్సన్గా జర్నలిస్ట్ ప్రభు విల్ ఆల్వేస్ స్టాండ్ విత్ యూ పీపుల్. థ్యాంక్స్ అలాట్ ప్రభు గారు. బికాజ్ నా ఒక్కదాని కోసం కాదండి, మేము స్టేజ్ నుంచి వచ్చాం. ఒక మొగుడికి పెళ్ళంగా చావడం కాదండి, పక్కింటి వాడికి కూడా తెలియదు నేను అట్లా చేస్తే. ఇండస్ట్రీలో ఒక ఫైట్ చేసి చేస్తే పేరుంటుందండి.
ఇప్పుడు దాసరి గారు పోయిన ఇంతమందివి ఇంత చెప్పుకుంటామంటే కార్మికుల కోసం ఆయన ఫైట్ చేసే సన్నివేశాలు మరి మెడ్రాస్లో చాలా ఉన్నాయండి. మరి అదొకటి. తర్వాత సాయి కుమార్ వచ్చేసేమో కర్ణాటక వెళ్తే హీరోగా షైన్ అయిన రోజుల్లో వాళ్ళు అక్కడ తొక్కేసి రాత్రికి రాత్రి మర్డర్ చేస్తామంటే వచ్చి గురువు గారితో చెప్పారండి అతను. అప్పుడు దాసరి గారు అడిగారండి, మీ ఇండస్ట్రీలో మా పిల్లోడు వెళ్తే తరిమేశారు, మరి మీ వాళ్ళు వచ్చి ఇక్కడ యాక్టింగ్ చేస్తే మీ పరిస్థితి ఏంటని. ఇప్పుడు అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? పెద్ద దిక్కు. మీకు ఇండస్ట్రీలో చాలా కాంట్రవర్సీస్ జరిగినాయి కదా, కొన్ని సందర్భాల్లో మీరు కొంతమంది వ్యక్తుల మీద ఫైట్ చేయడం వల్ల జరిగినాయి. ఏంటి అసలు మీ వాట్ ఆర్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్? నాకు నేను ఎవరితో ఫైటింగ్ నేను ఎవరితో ఎప్పుడు చేయలేదండి. ఎందుకంటే చెవిటోడు ముందు శంకు ఊదినట్టు ఉంటుంది. వినిపించిన వాడికి శంకు ఊదిన ఒకటే, బ్యాండ్ వాయించిన ఒకటే. ఇప్పుడు స్పందించే వాళ్ళ దగ్గర మనం ఫైట్ చేసినా, ఇప్పుడు దాసరి గారు ఉన్నారు, మేము ఫైట్ చేసేవాళ్ళం, మాకు వేషం ఇచ్చేవాళ్ళు. మీరు అన్నట్టు చిన్నదే కావచ్చు, 2 సీన్లే కావచ్చు, ఎంతోమంది ఆర్టిస్టులు చేసేవాళ్ళు. అది ఏ సినిమా అనే కానీ. ఇప్పుడు ఫైట్ చేస్తే ఆ ఒక సీన్ వేషం కూడా ఉండదండి, లేదు కూడా. ఇప్పుడు నాకు చెప్తున్నాను, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆలోచించాలి. మీరు క్యారెక్టర్ కోసమే తెచ్చుకుంటున్నారా, లేకపోతే అదనంగా ఏ ప్యాకేజ్లైనా మీకు ఇన్క్లూడ్ అయితే మీరు వేషం ఇస్తున్నారా? మీకు సమాన భావం ఉండొచ్చు. ఆ సమాన భావంలో ఇది ఇన్క్లూడ్ అయిందా లేదా అన్నది ఇప్పుడు అదేనే చెప్పండి. మీకు వేరే అదర్ లాంగ్వేజ్లో మీకు ఈ సమాన భావం ఉన్నందుకు చాలా సంతోషం. మరి ఇక్కడున్న వాళ్ళ మీద మీకు సమాన భావం లేకపోవడం అండి. మాతృభాష అంటే చిన్న చూప, లేదు తెలుగు అమ్మాయిలు అంటే మీకు రెస్పెక్ట్ లేకపోవడం. మరి మీరు కూడా తెలుగు వాళ్ళే కదా, ఇక్కడున్న హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, మీరు కూడా అదే మాతృభాషకు సంబంధించిన వాళ్ళు కదా, అదే మాతృభూమికి సంబంధించిన వాళ్ళు కదా. ఫస్ట్ మనము మన భూమిని ఫస్ట్ మనం మన వాళ్ళని గౌరవించుకొని మీరు నెక్స్ట్ ఎక్కడికైనా తీసుకురావచ్చు. అదేమంటే కోట్లు పెట్టి తీస్తాము, క్వాలిటీ కావాలంటే బొంబాయి వాళ్ళే విలన్లుగా చేయాలా? అంటే మేకప్లో హీరోలు అందంగా కనిపించాలంటే ఇక్కడ అందంగా చూపించే మేకప్ మేన్లే లేరా? బొంబాయి వాళ్ళండి, బొంబాయి వాళ్ళు. చిన్న హెయిర్ స్టైల్, వాడు వస్తాడు, మార్నింగ్ ఫ్లైట్ లో దిగుతాడు, ఈవినింగ్ ఫ్లైట్ పోతాడు, వాడు ఇలా హెయిర్ సరి చేసిపోయినందుకు వాడికి లక్షల రూపాయలు ఆ ఏకలు సర్దినందుకు. నా భాషల్లో చెప్తున్నాను, ఇంగ్లీష్లో హెయిర్, తెలుగులో ఏకలు. విగ్ మీద ఏకలు సర్దినందుకు వేలు, లక్షలు. మరి లక్షలు, వీళ్ళకి లక్షలకు గుమ్మరిస్తున్నారు. ఆ ఇంద్రనగర్లో, ఆ కృష్ణానగర్లో మాలాంటి వాళ్ళం. ఇప్పుడు నేను సోషల్ వర్క్, నాకు ఏదో ఇన్కమ్ వస్తే ఇప్పుడు నేను ఎవరికైనా హెల్ప్ చేస్తే ఇటు మొగుడు మీదో ఇటు ఎవరి మీదో డిపెండ్ అవ్వకుండా మాకంటూ ఒక తృప్తి ఉంటుంది. ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ అనేటువంటిది ఒకటి పెద్ద విప్లవం ఒకటి నడిచింది ఇండస్ట్రీలో. యాక్చువల్గా మీ అభిప్రాయం ఏంటి? ఆ కాస్టింగ్ కౌచ్ అనేటువంటిది ఇండస్ట్రీలో ఉందా, నిజమా? అసలు వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఏ ఉమెన్ ఇన్ ద ఇండస్ట్రీ టు గెట్ ఏ క్యారెక్టర్? కర్ణుడికి తెలియని భారతమా మీరు చెప్పండి? అంటే మీకు తెలియదు నాకు అడుగుతున్నారు మీరు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది అప్పుడు ఇప్పుడు ఉప్పు కారాలు తిన్న ప్రతి వాళ్ళకి ఉంటుంది, తెలుసు. కానీ అప్పుడు అంత పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు కాదు, ఎవరి తిప్పలు వాళ్ళు పడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీదకి వచ్చేసారు, మాంసం తింటే దుమ్ములు మెడకేసుకున్నట్టు ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఉంది, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ప్రభు గారు ఇక్కడ బలవంతాలు బలాత్కారాలు లేవు. కానీ మిగతాది ఏంటంటే మరి ఎందుకు వాళ్ళు అంటే ఇది కాస్టింగ్ కౌచ్ అనేటువంటి దానికి కరెక్ట్ తెలుగు వర్డ్ చెప్పాలంటే పరోక్ష బలాత్కారం. పరోక్ష బలాత్కారం అంటే ప్రత్యక్షంగా బలాత్కరించడం కాదు, నీకు ఇది కావాలంటే నాకు ఇది కావాలి, ఏంటి సంగతి అని అడగటం, అదేంటి అది పొందటం. అదేగా జరుగుతుంది ఇప్పుడు. అదే జరుగుతుంది. అందుకే ఇప్పుడు క్యారెక్టర్లు నాకు ఇవ్వటం లేదుగా. డైరెక్ట్గా ఎవరు నన్ను అడగరు, పరిస్థితులు ఎలా ఉంటాయని అనుకుంటారో ఏంటో మరి వాళ్ళు. ఆ టాపిక్ ఇంతవరకు నన్ను పెట్టి కూడా తీసేసే రోజులు ఉన్నాయి ప్రభు గారు. నాకు ఒక పెద్ద బ్యానర్లే సెకండ్ హీరోయిన్గా పెట్టి కూడా ఆ డైరెక్ట్గా నాకు చెప్పలేక ఆ మేనేజర్తో ట్రై చేసి ఆ క్యారెక్టర్ పక్కకు తొలగించి నా క్యారెక్టర్లో వేరే వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి పెట్టి కూడా సినిమాలు కొన్ని రిలీజ్ అయ్యాయి. అలాగైతే ఎందుకు అంటే అక్కడ కమిట్మెంట్ ఏంటంటే డైరెక్ట్గా అడిగితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి కాబట్టి అడగల. అలాగని చెప్పేసేసి వేరే ఆఫర్ వచ్చింది, వాళ్ళు ఇస్తామన్నారేమో పెట్టుకున్నారు. అదేంటండి, అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ అయింది, అన్ని పేపర్లో నా పేరు కూడా వచ్చింది, ఏంటి ఇలా జరిగిందని నేను మేనేజర్కి అంటే ఎవరైతే నాకు ఏమండి ఎందుకు ఇట్లాగా అయిందని చెప్పేసేసేసి ఆ పైన ప్రొడ్యూసర్లకి అలాగ అడగలేం కదండి, వాళ్ళు చెప్పరు. అడిగిన ఈ మేనేజర్కి పట్టుకొని అడిగితే ఆయన చెప్పారు జరిగిన వాస్తవం ఏంటంటే, అమ్మ ఇది
పరిస్థితి. మరి మీకు అది చెప్పలేదు, చెప్తే ఏమనుకుంటారో ఏంటనుకున్నారో, వేరే వాళ్ళు ఇందుకు ఒప్పుకుంటే పెట్టుకున్నారు. అందుకే మరి మీది అవాయిడ్ చేయటం జరిగింది. బాధపడేదాన్ని, అంటే పేపర్లో పేరు వచ్చింది, నేను అందరితో చెప్పాను పలాని సినిమాలో నేను చేస్తున్నానని. ఇలా వచ్చిన అవకాశాలు జారిపోవటం ఇలాగ నేను 3-4 సినిమాల్లో మిస్ అయ్యానండి. నన్ను పెట్టుకొని పేపర్లో పేరు కూడా వచ్చి తర్వాత తొలగించి నేను చేసిన క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయటం అలా జరిగింది ప్రభు గారు. కాస్టింగ్ కావచ్చు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడండి లేదు, ఎప్పుడూ ఉంది. అది దాని గురించి మాట్లాడుకోవటం కూడా వేస్ట్ కాదు అసలు. ఎప్పటికీ ఒక బర్నింగ్ టాపిక్. ఇప్పుడు ఈ టైంలో ఉంది, ఈ టైంలో లేదనేటువంటిది. ఇట్స్ ఆల్వేస్ బర్నింగ్ టాపిక్. ఎందుకు అంటే సార్ అదేదో మొన్న మధ్య ఏదో అనుకోకుండా ఒక ఉద్యమం లాగా లేవటం, మాట్లాడుకోవటం జరిగింది. ఇక్కడ అయితే నిజమైతే ఏమిటంటే ఎవరు ఎవరిని బలవత్కరించరు, బలవంత పెట్టరు. అంతే. పరోక్షంగా కొన్ని ఒత్తిడి ఉంటే ఉండొచ్చు, వాటికి ఒగ్గుతావా లేదా అనేటువంటిది వాళ్ళ విచక్షణకి, వాళ్ళ అవసరానికి సంబంధించిన అంతే. ఇప్పుడు ఈ యువతల వాళ్ళు కూడా ఏంటంటే నాకు ఒక క్యారెక్టర్ వస్తుంది, క్యారెక్టర్ వస్తే ఆ సినిమాలో నేను ఎలివేట్ అవుతాను, నేను కనిపిస్తాను, 10 మంది దృష్టిలో పడతానని వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. యువతల వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అవతల వాళ్ళు అడిగితే వీళ్ళు ఒప్పుకోవాలని రూల్ లేదు. వీళ్ళు స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే అవతల వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు, మనం యూటిలైజ్ చేసుకుంటే ఏదైనా ఒక అవకాశం ఇస్తే ఇంకో 10 మంది మాకు ఇవ్వచ్చు అని వీళ్ళు తప్పు కూడా ఉంటుంది. ఇప్పుడు అవతల వాళ్ళే తప్పు చేస్తున్నారు, అవతల వాళ్ళే బలత్కారం అన్నది మీరు అన్నట్టు ఇందాక అన్నారు ఒక మాట, ఇందులో బలవంతం ఏమి లేదు, పరోక్ష బలాత్కారం. సార్ విజయనిర్మల గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను, మాట అడిగాను, అదే ఇండస్ట్రీలో ఏంటి మేడం ఈ పరిస్థితి గురించి అడిగితే, క్యారెక్టర్ కావాలంటే క్యారెక్టర్ వదులుకోవాలి, క్యారెక్టర్ కావాలంటే క్యారెక్టర్ వదులుకోవాలి. ఆ పరిస్థితి ఉందయ్యా, లేదని చెప్పట్లేదు. మేమంటే ఆ రోజుల్లో వచ్చాం కాబట్టి, ఒక రైతులు స్టేజీలో ఎదిగాం కాబట్టి, ఒక ఒక పెద్ద వ్యక్తి, ఒక స్టార్ అన్నదండలో ఉన్నాం కాబట్టి మేము కబుర్లు చెప్పటం కాదు. బట్ ఆ సిచ్యువేషన్ అయితే ఉంది వేరు అని చెప్పి విజయనిర్మల గారు ప్రత్యక్షంగా నాకు ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానం. మరి అంత పెద్ద మేడం, సచ్ ఎ వండర్ఫుల్ గ్రేట్ లేడీ అంటే అప్పుడున్న ఆర్టిస్టులు వాళ్ళు అంత ఓపెన్గా చెప్పారు. మరి ఇప్పుడు నేను చెయ్యాలని అనుకుంటున్నాను ప్రభు గారు. ఇప్పుడు మాకు ఆర్టిస్టులు అంటే మాకు కసి ఉంటుంది, అలాగని మేము సినిమా తీసే అంత సీన్ లేదు. అలాగా కూడా కొన్ని సినిమాలకి ఫైనాన్స్ ఇచ్చి చేతులు కూడా కాల్చుకున్న పరిస్థితులు కూడా, నిర్మాతగా కూడా నేను 2-3-4-5 సినిమాలకి చేతులు కాలు, మీకు తెలుసు కదా. ఆ సాగర్ గారు అమ్మదొంగ చేసేటప్పుడు మన డైరెక్టర్ సాగర్ గారు దానికి చేసాము. తర్వాత కుర్రాళ్ళ రాజ్యం అని దానికి ఒక 2 కోట్లు అప్పట్లో ఇన్వెస్ట్ చేయటం జరిగింది. కాదంబరి కిరణ్ గారు డైరెక్ట్ చేశారు. ఇట్లాగే పోగొట్టుకున్న తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చి అప్పుడు పెళ్ళి, అప్పట్లోనే ఈయన కరెక్ట్గా లైన్లోకి వస్తే మా వాళ్ళు ఇది సంపాదించిందేం లేదు, ఆ ఊర్లో ఉన్న చెక్క ముక్క అమ్ముకొని తీసుకొస్తే అవి కూడా హార్స్కర్పురం అయిపోతున్నాయి, ఇక్కడ వ్యాపారం అని ఉద్ధరిస్తామని అని ఇతనికి ఇంకా ఫైనల్ గా రాధాని పిలవండి మీరు, రాధానే ముందు నుంచి మీకు కదమ్మా. ఇప్పుడు ఇండస్ట్రీలో రాధా సంపాదించుకుంది ఎంత, పోగొట్టుకుంది ఎంత? ఇండస్ట్రీలో నేనేమి సంపాదించుకున్నది ఏమంత లేదండి. నేనున్నది 10-15 ఏళ్ళు వర్క్ చేశాను. తర్వాత పెళ్ళైపోయిన తర్వాతని అప్పుడేదో ఈ మలయాళము, హిందీలో హిందీ సీరియల్ అవి ఇవి చేశాం కనుక చెప్పాను కదా మీకు, పిక్స్ కూడా పెట్టాను పద్మాలయ బ్యానర్ మీద. కొంత సంపాదించాము. అప్పట్లో స్థలాలు అవి కొంచెం తక్కువగా వస్తే కొనుక్కున్నాము. ఆ తర్వాత సోషల్ వర్క్ అని అవన్నీ అమ్మేసేసి పెరిగిన స్థలాలే రేట్లు పెరగటం, మళ్ళీ సోషల్ వర్క్ ఈ మొత్తం సమర్పించి సోషల్ వర్క్ లోకి దిగటం వెనక రాజకీయపరమైనటువంటి ఏమీ లేదు. మా అమ్మ ఎన్ని కష్టాలు పడి మాకు పెంచిందో, మా నాన్నగారు పోయిన తర్వాత ఆ కష్టాలు చూసి పెరిగాను కనుక నేను అలాగా కష్టాలు ఉన్న వాళ్ళకి చేస్తే నేనున్నా పోయినా నా పిల్లలకి భగవంతుడు మంచి చేస్తాడని. లేదు అంటే నాకు ఇంత పెద్ద అవార్డు వచ్చేటప్పుడు నేను కనీసం ప్రెస్ మీట్ అయినా పెట్టానా అండి? పెడితే మీకు తెలియకుండా ఉంటుందా? ప్రెస్ మీట్ పెడితే నేను మీకు ఫోన్ చేయకుండా ఉంటానా? యూట్యూబ్ ఛానల్ అన్నీ ఇవాళ రేపు ఒక చిన్న డ్రామా నాటకం ఆడినా కూడా అవి కూడా పెట్టుకుంటున్నారు. మరి నాదేమైనా ఉందేమో మీరు సెర్చ్ చేయండి. రాధా ప్రశాంతి ఏమైనా స్త్రీశక్తి పురస్కార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో అవార్డు దిగేటప్పుడు ఏ హోటల్లోనైనా ప్రెస్ మీట్ ప్రెస్ వాళ్ళకి పిలిచి పెట్టిందా? ఇప్పుడు ఏమీ లేదు. ఒక చిన్న డాక్టరేట్, అది డబ్బులు ఇచ్చి కొనుక్కునేవి కూడా కూలిచ్చి కొట్టించుకున్నట్టు మాకు డాక్టరేట్ వచ్చింది అని ఉద్ధరించుకొని ప్రెస్ వాళ్ళకి పిలిచేసి
మందు మసానం మొత్తం రాధా ప్రశాంత్కి డాక్టరేట్ రాదా? వచ్చింది. యూనివర్సిటీ నుంచి. అది ఇది బర్క్లీ యూనివర్సిటీ, అది యుఎస్. ఫర్ యువర్ సర్వీస్. మీరు నటిగా ట్రై చేశారు, నాటక రంగం నుంచి వచ్చారు, తర్వాత సోషల్ వర్క్లోకి దిగారు, మధ్య మధ్యలో అడపాదడప సింగర్ కూడా అనుకుంటా కదా మీరు? అదే అంతా ఏం లేదు కానీ ప్రభు గారు, కొంచెం పాటలు నాకు ఏంటంటే మైండ్లో పాటల కోసం కూడా ప్రయత్నించినట్టుగా. అబ్బే అంత లేదు అసలు. డిఎం అసలు వేషాలకే లేకపోతే ఇంకా పాటలు ఒకటి అంత లేదు. ఎక్కడో గొంతు విన్నట్టుగానో ఇది ఉంది. ఒకసారి గొంతు కాదు, చిన్న చిన్న పాటలు ఏవో చిన్నగా పాడుకుంటాను. మరి అందులో తప్పులు ఉంటాయో ఒప్పులు ఉంటాయో నాకు తెలియదు కానీ ఊరికే అంటే కూని రాగాలంటారు కదా. ఒకసారి పాడబోనండి. ముద్దుల నా బాబు నిద్రపోతున్నాడు, సర్దు చేశారంటే ఉలికులికి పడతాడు, నా బాబుకు నే పాడే లాలి పాట, ఈ లోకాలు అన్నిటికీ జోల పాట, జుజు జుజు జు జుజు జుజు జు జుజు జుజు జు జుజు జుజు జు. ఓకే ఓకే ఓకే. సరదాగా సోషల్ వర్కర్గా మీ టర్నింగ్ ఏంటి? అసలు ఎలా జరిగింది? ఏమేమి సోషల్ వర్క్ చేశారు మీరు ఇప్పటిదాకా? ఏముంది, ఇప్పుడు యాక్సిడెంట్ అంటే ఇప్పుడు ఈ పిల్లలకి ఫీజులు కొంతమంది ఆదిలాబాద్ జిల్లాలో ఎస్టీ ఎస్సీ వాళ్ళు అండ్ ముస్లిమ్స్ హిందువులు వీళ్ళందరినీ ఒక కాలేజ్ అక్కడ ఉంది, అంటే స్కూలే పెట్టారు ఫస్ట్ వాళ్ళు, ఇప్పుడు కాలేజ్ కొత్తగా పెట్టారు. దానికనమాట ఎవరి ఇయర్ మాతో అయ్యేవి మేము కొంతమంది ఒక 300 మంది 400 మంది ఫస్ట్ 150 మెంబర్స్కి ఇచ్చేవాళ్ళం. ఇట్లాగనమాట. తర్వాత ఒక 500 మెంబర్స్ వరకు ఉండే మేము ఒక 300-350 మెంబర్స్కి ఎవరి ఇయర్ పంపించేవాళ్ళం స్కాలర్షిప్లు. అలాగే ఈ దళితులకి ఇల్లులు కట్టి ఆంధ్రాలో కొంతమందికి ఇవ్వటం జరిగింది. లంబాడి తండాల్లో బాత్రూమ్లు అట్లాగా కట్టి కొన్ని తర్వాత శ్మశానాల్లో బోర్లు వేపించి. అసలు నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రభు గారు, జైల్లో చేయని తప్పుకి కొంతమంది మగ్గిపోతున్న లేడీస్, తర్వాత వ్యభిచార కూపంలో అంటే ఈ పని ఇప్పిస్తామని తీసుకెళ్ళి అక్కడెక్కడో అమ్మేస్తున్నారు కొన్ని ఇళ్లకి. అలాంటి వాళ్ళకి ఏమైనా నేను నాతో అయితే చెయ్యగలనా, చేస్తే బాగుంటుంది అన్నది ఒక థాట్ ఉందండి. అంటే నాకు ఎప్పటి నుంచో ఇది ఉంది. ఆ జైల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళ భావాలు తెలుసుకుందామని నేను ఐఆర్ ఆఫీసర్స్తో నేను అప్రోచ్ అయ్యాను. అంటే సెంచల్గూడ జైలుకి వెళ్ళి లోపల ఉన్న వాళ్ళు భావాలు ఏం చేసి మీరు వచ్చారు, ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఈ శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏమైనా మార్పులు వచ్చాయా, అసలు ఎందుకు వచ్చారని చెప్పేసి ఇలాంటి వాళ్ళకి ఏ విధంగా మనం అది చేయగలం అన్నట్టు చేయాలని నాకు ఉంది. నేను పర్మిషన్ ఇవ్వలేదండి, వెళ్ళాను నేను అక్కడికి. వాళ్ళు ఎప్పుడు ఇస్తారంటే October 2, August 15 ఇలాగ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి అందరికీ పర్మిషన్లు ఇచ్చేసి లోపల వెళ్ళి మాట్లాడే పరిస్థితులు ఉండవంటండి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఈ వ్యభిచార కొంపుల్లోకి అమ్మేసే ఏంటి వీళ్ళు పడే బాధ ఏంటి, ఇలాంటి వాళ్ళకి నేను ఏం చేయగలను అంటే నాకు ఇప్పుడు వేషాల కోసం మాట్లాడడం కాదు, నాకు ఇప్పుడు వేషం లేదుగా, ఇదో నా లైఫ్లో ఒక పార్ట్, కానీ ఎక్కువ నాకు కాన్సన్ట్రేషను అలాంటివి కూడా టేకప్ చేయాలని ఉందండి. మీరు కొంచెం మీలాంటి వాళ్ళు నాకు గైడ్ చేస్తే అది నాకు అలాంటివి చేయాలని ఉంది. ఇలాగా ఒక 5-6 రాష్ట్రాల్లో చేశానండి, మహారాష్ట్ర అండ్ ఒరిస్సా అండ్ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు. అంటే ఎక్కడ నా దృష్టిలో అంటే ఎవరైనా ఈ ప్రాబ్లం అని వస్తే మాతో అయ్యేది మేము చేసామండి. ఇదండి నా పరిస్థితి. మరి నేను ఏదేమైనా నటిగా దాదాపు 120 సినిమాల్లో నటించారు, ఒక గుర్తింపు ఒక ఇదిని సాధించుకున్నారు. అలాగే సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు. యూఆర్ డూయింగ్ యువర్ ఓన్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. అందుకు గాను మీకు రావాల్సినటువంటి గుర్తింపు కూడా వచ్చింది. ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఒక ప్రెస్టీజియస్ అవార్డ్స్ కూడా మీరు తీసుకున్నారు. ముందు కూడాను మీ పోరాటం ఇలాగే కొనసాగుతుంది. సమస్యలు అనేటువంటి అలాగా ఉంటున్నాయి, బట్ పోరాటం అనేటువంటిది కొనసాగుతుంది. ఆ పోరాటంలో మీకు ఒక అద్భుతమైన విజయం రావాలని, అలాగే కెరీర్ పరంగా మీ తృష్ణ కూడా తీరాలని, నటన పట్ల మీకున్న తృష్ణ కూడా తీరాలని, అది ఎప్పటికైనా తీరని కోరిక, అది తీరాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. ఇప్పటిదాకా చాలా విషయాలు మాతో స్పేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా ప్రభు గారు, ఇన్నేళ్ళు పరిచయంలో అంటే నాకున్న 4-5 అంటే జర్నలిస్టుల్లో ది బెస్ట్, అంటే నాకు జస్ట్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటి వాళ్ళు మీరు, అండ్ నాకు మంచి అడ్వైజర్. నేను జర్నలిస్టులు నాకు ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను ఈరోజు ఉన్నానండి ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు
నాకు ఎవరైతే నేను కొన్ని సినిమాలు యాక్ట్ చేశానో వాళ్ళకు కూడా అంటే ఈ సందర్భంగా నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, అది ఏంటి ప్రవర్తనతోనో దుడుస్తోనో మాటతోనో ఏదో జరిగి ఉండొచ్చు. కానీ ఆర్టిస్టులకి మాలాంటి వాళ్ళు మేము ఇక్కడ నమ్ముకొని ఉన్నాము అంటే వాళ్ళు ఫర్దర్గా గుర్తించి ఏమైనా ఇస్తే మాకు ఆయుష్ పోసిన వాళ్ళు అవుతారని నేను అనుకుంటున్నాను. ప్రభు గారు, మేము గొప్పవాళ్ళం కాదు, మాకు ఏమైనా తోపులము కొమ్ములు రాలేదు, కానీ కసి ఉంది. ఇక్కడే మేము ఎక్కడికైతే వచ్చామో ఇదే ఇండస్ట్రీలో మట్టి అయిపోవాలి, ఇక్కడే పోవాలి అన్నట్టు ఉందండి. ఇంత కసి తీరేలాగా మీ యాక్టింగ్ పట్ల మీ తృష్ణ తీరేలాగా అవకాశాలు రావాలని కోరుకుంటూ నమస్తే మేడం. థ్యాంక్ యూ.